అంటే హిందూ ధర్మానికి అగెయిన్స్ట్గా ప్రధానమంత్రిని రావణాసుడితో పోలుస్తూ ఇలా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీ క్లోనింగ్ బ్రదర్స్ ఓవైసీస్ అంటే మా క్లోనింగ్ బ్రదర్స్ అంటే ప్రధానమంత్రి మోడీ గారి ఎన్నికల ప్రసంగాల పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రాముడు ఏమన్నా బీజేపీ లీడరా, బీజేపీ నాయకుడా? ఇప్పుడు అయోధ్యకు వెళ్ళని వాడు రామభక్తుడు కాదు అంటే కాదు కదా. కేవలం కవిత అరెస్టే కాదు, చాలా చోట్ల మీ ఈడీ బెదిరిస్తుంది. ఐఎన్డి కూటమి, ఇండి కూటమికి చెందిన వాళ్ళందరినీ బెదిరిస్తుంది. లక్షల కోట్ల వేల కోట్ల అవినీతి జరిగింది, వదిలేద్దామా వీళ్ళని? ఇన్ని జరుగుతుంటే ఎందుకు చెప్పుకోలేకపోతుంది తెలంగాణ బీజేపీ? మీరు స్టార్ట్ చేయకుండానే మీ ఓనర్షిప్లో ఢిల్లీలో ఉన్న మీడియా అంతా మీ ఓనర్షిప్లో ఉందా? మా ఓనర్షిప్ అంటే కరెక్ట్ కాదండి, అస్సలు ఒప్పుకోనండి. నేను అలా అస్సలు ఒప్పుకోను. నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. బీజేపీ తెలంగాణ రాజకీయాలు పక్క రాష్ట్రం మీద ఏమన్నా ప్రభావం చూపిస్తాయా? అలాగే జాతీయ స్థాయిలో బీజేపీ ఇచ్చిన సంకల్ప పత్రం ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతోంది? అసెంబ్లీ ఎన్నికలకి, పార్లమెంట్ ఎన్నికలు వచ్చే సమయానికి తెలంగాణ ఓటర్లో ఏమైనా మార్పు వచ్చిందా వాళ్ళ పర్సెప్షన్లో? ఇవే కాదు, ఇంకా రకరకాల జాతీయ అంశాలు మీద చర్చించడానికి, మాట్లాడటానికి మనతో ఉన్నారు బీజేపీ జాతీయ మహిళా మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్, అలాగే తమిళనాడు బీజేపీ మహిళా విభాగం ఇన్ఛార్జి కూడా అయిన డాక్టర్ పద్మ వీరప్పనేని. నమస్తే డాక్టర్ పద్మ. నమస్తే అండి. ఇంకా హార్డ్లీ మనం ఎన్నికలకి ఒక 3 వారాల దగ్గరలో ఉన్నాం. పెద్ద దూరం కాదు. బీజేపీ టైట్గా ఫైట్ ఇవ్వటానికి సిద్ధంగా ఉందా, లేకపోతే ఒక 12 మీ ఖాతాలో వేసుకోవడానికి సిద్ధంగా ఉంది అవుట్ ఆఫ్ 17? ఎందుకంటే మీ నాయకులు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు 12 గెలుచుకుంటాం. వెరస్ ది అసెంబ్లీ రిజల్ట్ వాజ్ వెరీ డిసప్పాయింటింగ్. యూ మే క్లెయిమ్ దట్ మా నెంబర్ 1 నుంచి మేము 8 దాకా వెళ్ళాం కదా అని. దట్ ఈస్ అప్రిషియబుల్, ఓకే. బట్ రాజ్యాధికారంలోకి రావాల్సిన పార్టీ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోవటం అనేది అది విషాదం, దురదృష్టకరం. మీకు ఆ దెబ్బ నుంచి కోలుకున్నారా మీరు? అది మేము దెబ్బ అని ఎప్పుడు అనుకోమండి. డెఫినెట్గా మా ఓట్ శాతం పెరిగింది, సీట్స్ నంబర్ పెరిగాయి. అంతకుముందు ఫస్ట్ మీకు గుర్తుంటుంది రాజాసింగ్ గారు ఒకరు గెలిచారు. తర్వాత బై ఎలక్షన్స్లో మాకు రఘునందన్ గారు, అలాగే ఈటెల రాజేందర్ గారు, ఆ తర్వాత ఒక ఎమ్మెల్సీ రావడం జరిగింది. సో గ్రాడ్యువల్గా పెరుగుతూ వచ్చింది మాకు ఓటింగ్ శాతం అనేది. డెఫినెట్లీ ఇంకొంత కష్టపడి ఉంటే మీరు అన్నట్టుగా 25 దాటుండేవాళ్ళమని నేను కూడా ఒప్పుకుంటాను. డెఫినెట్గా దాటుండేవాళ్ళము. అయితే ఒక్కొక్కసారి మనం అనుకున్నట్టుగా అవ్వదు కాబట్టి డెఫినెట్గా మేము కోరుకున్నంత కాకపోయినా కూడా డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ పర్ఫార్మెన్స్. ఇంప్రూవ్మెంట్ ఉంది దాంతో. డెఫినెట్లీ అంటే ఒక్క సీట్ దగ్గర నుంచి 8కి వెళ్ళాం, మధ్యలో బై ఎలక్షన్స్ కనుక వదిలేస్తే. అండ్ ఓటింగ్ శాతం పెరిగింది. నోటిసబుల్, రిమార్కబుల్ ఓటింగ్ పర్సంటేజ్. దాంట్లో పర్టికులర్లీ నార్దర్న్ తెలంగాణలో చాలా బాగా చేసాం. సెంట్రల్ అండ్ గెలిచిన ఎమ్మెల్యే అందరూ అక్కడి నుంచి. అవును, సెంట్రల్ అండ్ సదర్న్ తెలంగాణలో ఇంకా కొంచెం వర్క్ చేయవలసి ఉంది. అండ్ రెండోది, సరే ఇంకా పార్లమెంట్ 17 స్థానాల్లో 12 గ్యారెంటీ అని మీ జాతీయ స్థాయి నాయకులు కూడా వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. బట్ నిజంగా వాళ్ళు క్లెయిమ్ చేసుకునేంతటి వాతావరణం మీకు ఇక్కడ ప్రివేల్ అయి ఉందా? ఎందుకంటే అసెంబ్లీ రిజల్ట్ చూసిన తర్వాత ఎంత లేదన్నా దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ దీని మీద ఉంటుంది. మీరు ఎక్కడ ఇంప్రూవ్ అయ్యారు, ఎక్కడ ఇంప్రూవ్ కాలేకపోయారు? ఒక్క విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అండి, ఇప్పుడు మనం ఎప్పుడైనా కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ని వేరుగా చూడవలసి ఉంటుంది, జాతీయ పార్లమెంట్ ఎలక్షన్స్ వేరుగా చూడవలసి ఉంటుంది. ఏ ఎలక్షన్ కంపారిజన్ ఉండదు మనకి. ఇప్పుడు మీకు అసెంబ్లీ ఎలక్షన్స్కి వేరే పార్టీకి వేసిన వాళ్ళు కూడా జాతీయ ఎలక్షన్స్కి వచ్చేవాడికి పార్లమెంట్కి మోడీ గారిని అట్లాగే బీజేపీ పార్టీని సమర్థించడం మనం చూస్తాం అనేక రాష్ట్రాల్లో, ఇంక్లూడింగ్ తెలంగాణ. మీకు 2018లోనే చూడండి, 2018లో ఒక్క సీట్ వచ్చింది మాకు. బట్ 2019లో వితిన్ 6 నెలల్లో వచ్చిన ఎలక్షన్స్లోనే మాకు 4 సీట్స్ వచ్చాయి. సో అందువల్ల వీ కెనాట్ కంపేర్, వీఆర్ కంపేరింగ్ యాపిల్స్ అండ్ ఆరెంజెస్. అది అట్లాగే ఈ ఎలక్షన్కి కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ మీరు అన్నట్టుగా 12 వస్తాయని మా వాళ్ళు భావిస్తున్నారేమో, కానీ గట్టి పోటీ అనేది మేము 17 నియోజకవర్గాల్లో ఇస్తున్నాం. ఫస్ట్ టైం. ఇంతకుముందు ఎవరిని అడిగినా కూడా 16 వాటిల్లో మేము బలంగా ఉన్నాం అని చెప్పేవాళ్ళం, కానీ ఇప్పుడు 17 ఇంక్లూడింగ్ చార్మినార్, ఓల్డ్ సిటీ హైదరాబాద్, ఓల్డ్ సిటీలో కూడా బలమైన పోటీ ఇస్తున్నాం. సో 17లో గట్టి పోటీ ఇస్తాము, దానికి తగ్గట్టుగా సన్నద్ధంగా ఉన్నాం గట్టి ఫైట్కి. రిగార్డింగ్ ఎన్ని గెలుస్తామనేది డెఫినెట్గా 10 దాటుతామనేది నా పర్సనల్ బిలీఫ్. 10 డెఫినెట్గా దాటుతాము అనేది. ఎన్ని గెలుస్తామనేది ఫైనల్గా చూడాలి.
బట్ పోటీ అయితే అన్నిట్లో కూడా చాలా గట్టి పోటీ ఉంటుంది ఈసారి ఇంకా మరి క్యాండిడేట్స్ అనౌన్స్మెంట్ అయిపోయింది. సరే 33% అనేది 2029 కోసం మీరు కాంటంప్లేట్ చేశారు ప్రధానమంత్రి మోడీ గారు లోక్సభలో మాట్లాడినప్పుడు కూడా. దానికన్నా ముందే మేము మహిళలకు ఎక్కువ ఇస్తున్నామని చెప్పుకోవడానికి మీరు ఎంపిక చేసుకున్న క్యాండిడేట్స్ 17 ఎంతమంది మహిళలకు ఇస్తున్నారు? అంటే డికే అరుణ గారు అలాగే మాధవీలత గారు వీరిద్దరూ మహిళలు. డెఫినెట్గా ఏంటంటే వెన్ ఇట్ కమ్స్ టు పార్లమెంట్ ఎలక్షన్స్ బలమైన పోటీ ఎవరిస్తారు అనేది చూస్తారు. బలమైన పోటీ ఎవరిస్తారు అనేది ఇప్పుడు కొన్ని చోట్ల అసలు మహిళలు అప్లై చేయలేదు. మాకు యాక్చువల్గా మహిళలు అప్లై చేసిన వాళ్ళే తక్కువ మంది ఉన్నారు. ఓకే, అప్లై చేసిన వాళ్ళే తక్కువ మంది ఉన్నారు నిజం చెప్పాలంటే. ఉన్న వాళ్ళల్లో వాళ్ళకి రీజనబుల్లీ స్ట్రాంగ్ పీపుల్ అనుకున్న వాళ్ళకి ఇచ్చారు. గతంలో కూడా పోటీ చేశారు అరుణ గారు, మాధవీలత గారు ఆఫ్ కోర్స్ కొత్తగా వచ్చారు. సో రీజనబుల్గానే అకామిడేట్ చేశారు ఉమెన్ని అని మీరు అనుకుంటున్నారు? ఇంకా ఎక్కువ కావాలని కోరుకుంటాను. యాజ్ అ ఉమెన్ లీడర్ ఐ వుడ్ డెఫినెట్లీ వాంట్ మోర్ రిప్రజెంటేషన్ ఫర్ విమెన్ బోత్ ఇన్ అసెంబ్లీస్ అండ్ ఆల్సో ఇన్ పార్లమెంట్ ఆర్ ఈవెన్ లోకల్. ఎక్కడైనా కూడా ఏ ఎలక్షన్ అయినా మహిళలకి 50% ఇవ్వాలని మేము అందరం కోరుకుంటాం. నాట్ జస్ట్ 33%, 50% కావాలని. ఎందుకంటే మనకి సేయింగ్ కూడా ఉంది ఆకాశంలో సగం అని. అవును, అలాంటప్పుడు అండ్ మీ పార్టీ లీడర్షిప్ కూడా పెద్దగా ఏది ఈ అంశంలో వ్యతిరేకత ఏం లేదు. నిజంగా ఇందాక మీరు అన్నట్టు అప్లై చేసుకుని ఉంటే అవకాశం వచ్చి ఉండేదేమో. అంటే ఒకటి ఏంటంటే అండి, వెన్ ఇట్ కమ్స్ టు పార్లమెంట్ 7 అసెంబ్లీస్ ఆర్ 6 or 7 అసెంబ్లీస్ ఉంటాయి ఒక్కొక్క దాని కింద. సో ఎవరన్నా చేయాలనుకున్నా కూడా అక్కడ చాలా విషయాల మీద ఉంటుంది. అంటే కాస్ట్ కాంబినేషన్స్, అట్లాగే వాళ్ళ రెడీనెస్ టు ఫైట్ పార్లమెంట్ ఎలక్షన్స్. రెడీనెస్ అంటే నాట్ జస్ట్ ఫైనాన్షియల్, ఇట్స్ అ లాట్ అదర్ థింగ్స్ ఆల్సో. ఇవన్నీ లోకల్ ఫ్యాక్టర్స్ అవన్నీ ఉంటాయి. లోకల్ ఫ్యాక్టర్స్ అన్ని ఉంటాయి. అడ్రస్ చేయగల దక్షత ఉండాలి. సో ఇవన్నీ చూసుకుంటారు వెన్ సంబడీ సెలెక్ట్స్. సో డెఫినెట్గా కొంతమంది వాళ్ళు అప్లై చేయకపోవడం కూడా ఒక రీజన్. ఇప్పుడు కొన్నిసార్లు మనము ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే జాతీయ స్థాయిలో వాళ్ళకి వచ్చిన అప్లికేషన్స్ బట్టి, వీళ్ళు చూపించిన ఇంట్రెస్ట్ బట్టి, వీళ్ళ ఇంటెంట్ బట్టి ఉన్న వాటిలో బెటర్ ఫైట్ ఇవ్వగలిగిన వాళ్ళు, బెటర్ ఆపర్చునిటీస్ ఎక్కడ అడ్జస్ట్ చేయగలరో అక్కడ చేశారు మహిళలకి. మీకు సీతారాం యేచూరి గారు సిపిఎం అగ్రనేత ఒక లెటర్ రాశారు నిన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి. రాస్తూ ప్రధానమంత్రి మోడీ గారి ఎన్నికల ప్రసంగాల పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రాముడు ఏమన్నా బీజేపీ లీడరా, బీజేపీ నాయకుడా, ఆయన బీజేపీ ఓన్ చేసుకుందా, అండ్ రాముడిని వ్యతిరేకించిన వాళ్ళు ఎవరు రామనవమి ఆ రోజు అయోధ్యకు రాని వాళ్ళు ఈరోజు రామనవమి కూడా జరుపుకోరు అని చెప్పి రాముడిని బీజేపీ చట్టంలో ఇరికిస్తూ మతపరమైన ఉద్రిక్తతల్ని ఉద్వేగాలని రెచ్చగొట్టే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగాలు ఉన్నాయి. దీని మీద ఈసీ హాస్ టు టేక్ ఎ కాల్ అని రాశారు. అంటే ఆ రోజు ఆ కార్యక్రమం రానంత మాత్రం మేము రాముడికి వ్యతిరేకం కాదు కదా అనే భావన కూడా వ్యక్తం చేశారు. మీరు చాలా ఎక్కువగా రాముడిని ఓన్ చేసుకుంటున్నారా, లేకపోతే ప్రధానమంత్రి ఆయన ప్రస్తావన చేసినట్టు, ఆయన అభియోగాలు మోపినట్టు ప్రతిపక్ష పార్టీలన్నీ రాముడికి వ్యతిరేకంగా మారాయా? లేదండి, ప్రతిపక్ష పార్టీలు ఏమన్నా అనొచ్చు కానివ్వండి, కానీ ఎక్కడా కూడా ప్రధానమంత్రి గారి ప్రసంగాల్లో ఉద్రేకపరిచేట్టు కానీ ఉద్రిక్తలు రేకెత్తే విధంగా ఎక్కడా లేదు ఆయన ప్రసంగాలు. డెఫినెట్లీ ఇప్పుడు నార్త్ ఇండియాలో మీరు చూస్తే జై శ్రీరామ్ అనేది ఒక పలకరింపు. జై శ్రీరామ్ అనేది ఒక మన ఇక్కడ నమస్కారం అని ఎలా చెప్పుకుంటామో జై శ్రీరామ్ అంటారు. కొన్ని చోట్ల ఏమవుతుందంటే జై శ్రీరామ్ అంటమే ఏదో రాముడిని మేము ఓన్ చేస్తున్నాం అన్నట్టుగా ఒక ఫీలింగ్ ఉంది. అలాగే మీరు కొన్ని డెకేడ్స్గా శ్రీరాముని కోసం గుడి కట్టడం కానివ్వండి, అవన్నీ కూడా ఎక్కువ భాగం బీజేపీ కార్యకర్తలు అట్లాగే సంఘ పరివార సంస్థలు ఫైట్ చేశాము. అది ప్రజాభిష్టం మేరకు చేశాం. ప్రజలు కోరుకున్నారు, యూపీ ప్రజలే కాదు దేశవ్యాప్తంగా ప్రజలు కోరుకున్నారు బాలరాముడికి ఒక మందిరం ఉండాలి అనేది ఒక ప్రగాఢమైన వాంఛ. అది మా మేనిఫెస్టోస్లో కూడా చెప్పడం జరిగింది. ఇట్ ఈస్ నాట్ అ సీక్రెట్, ఇట్ ఈస్ నాట్ సంథింగ్, అది ఒక క్లాండస్టైన్ ఆపరేషన్ ఏమి కాదు. అది ఓపెన్గా మేము చెప్పి చేసాం. అది ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉండింది, చెప్పి చేసాము. లీగల్గా దాన్ని ఫైట్ చేసి వి లెట్ ద కోర్ట్స్ డిసైడ్ అండ్ ఆఫ్టర్ దట్ చేసాం. దాంట్లో ఎక్కడ ఘర్షణ వాతావరణం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ మందిర నిర్మాణ సమయంలో మీకు గుర్తుంటే ముస్లిమ్స్ని కూడా ఇన్వైట్ చేశారు మోడీ గారు, వచ్చారు కూడా.
సో దీంట్లో అసలు ఉద్రిక్తలు రేకెత్తించడం కానీ ఏదో కమ్యూనల్ హార్మనీని డిస్టర్బ్ చేసే విధంగా ఆయన ప్రసంగాలు ఉండటము ఇవన్నీ కూడా అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారు. డెఫినెట్గా రాముడి పేరు ఎత్తే అర్హత ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు కొలుస్తారు. భారతదేశంలో హిందువులందరూ కూడా రాముడిని ఆదర్శంగా తీసుకుంటారు. ఏ పార్టీకి సొంతం కాదు, ఏ పార్టీ సొత్తు కాదు ఆయన. సో డెఫినెట్గా నేను అన్నంత మాత్రాన వాళ్ళు వ్యతిరేకం అవ్వరు. అట్లాగే రాముడి పూజ చెయ్యకపోయినా కూడా, శ్రీరామనామ పూజ చెయ్యకపోయినా రాముడిని గౌరవించే వాళ్ళు ఉన్నారు, అవునా కదా? కారణాంతరాలు చేయలేకపోవచ్చు. ఆ గుడికి ఇప్పుడు అయోధ్యకి వెళ్ళని వాడు రామభక్తుడు కాదు అంటే కాదు కదా. సో అందువల్ల అది బాధ్యత లేని ఆరోపణలు. సిపిఎం అగ్రనేత మరి లెటర్ రాశారు కాబట్టి ఈసీ చాలా సీరియస్ గా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన సెక్షన్స్ కూడా కోట్ చేశారు, 2-3 సెక్షన్స్ కూడా కోట్ చేశారు. ఇది ఎన్నికల కోడ్ కి విరుద్ధంగా ప్రధానమంత్రి మాట్లాడారు. అందువల్ల అది లెట్ ద ఈసీ డిసైడ్ ఆన్ ఇట్. ఈసీ ఇప్పుడు అలా అనుకుంటే భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా చూడండి, మీరు మమతా బెనర్జీ గారు చాలాసార్లు దుర్గాదేవి గురించి మాట్లాడతారు, ఆవిడ ప్రసంగాలు అంటే రెచ్చగొట్టినట్టుగానా. ఇప్పుడు మరి అలా అనుకుంటే సనాతన ధర్మ గురించి అవాకులు చెవాకులు మాట్లాడారు డిఎంకే వాళ్ళు, అది కూడా తప్పే కదా మరి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతిసారి ఏదో ఒక కోడ్ ఈజ్ ఇన్వోక్ అప్పటి నుంచి కదా ఈసీ పరిగణించేది, అంతకు ముందు పరిగణించదు ఈసీ. అవును, బట్ కోడ్ ఇది ఉన్నప్పుడు కూడా చాలా చోట్ల మాట్లాడుతున్నారు. గతంలో కర్ణాటక ఎలక్షన్స్లో కూడా చాలా మంది మాట్లాడటం జరిగింది. అంటే హిందూ ధర్మానికి అగెయిన్స్ట్గా ప్రధానమంత్రిని రావణాసుడితో పోలుస్తూ ఇలా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అప్పుడు ఈసీ హ్యాస్ నాట్ క్రాక్డ్ ఇట్స్ విప్ కదా. సో అందువల్ల లెట్ ద ఈసీ డిసైడ్. ఆయన కానీ నేనేమంటున్నా అంటే ఆయన ఆరోపణలో పసలేదని మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. మళ్ళీ తెలంగాణ విషయానికి వస్తే కవిత అరెస్టు విషయంలో మీరేమైనా జాప్యం చేశారా? ఇదేదో అసెంబ్లీకి ఎన్నికలకు ముందే చేస్తుంటే ఆ పౌరేదో మీరే ఎంజాయ్ చేస్తుండేవాళ్ళు, అధికారులకు మీరే వచ్చుండేవాళ్ళు అని చెప్పేసి ఒక పర్సెప్షన్. ఏమన్నా మీ ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ తోటి ఏమన్నా వెళ్తారు? లేదండి, అస్సలు లేదు. మీరు గతంలో గినక కాంగ్రెస్ వారి ఆరోపణలు గినక మీరు గుర్తు తెచ్చుకుంటే ఎప్పుడు కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేవారు. నిజంగా గినక మేమే అరెస్ట్ చేయించగలిగే దీంట్లో ఉంటే, అంటే మా ఇన్వాల్వ్మెంటే ఉంటే, మా ఇంటర్ఫరెన్సే ఉంటే, అసలు ఇప్పుడు ఈ టైంలో చేయాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్స్ ముందే చేస్తారు కదా, మాకు అడ్వాంటేజ్ వస్తుంది అనుకుంటే. అసలు మా ఇంటర్ఫరెన్స్ లేదు, మా ఇన్వాల్వ్మెంట్ లేదు. వీ లెట్ ద లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఒక ప్రాపర్ వేలో వెళ్ళి వాళ్ళకి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఒక కొలాబరేటివ్ ఎవిడెన్స్ ఏదో ఒక ఎవిడెన్స్ ఉంటేనే కొంతమంది అప్రూవర్స్ ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఆధారంగా వాళ్ళు ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకొని ఆవిడ్ని ఎప్పుడు అరెస్ట్ చేయాలో వాళ్ళు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ డిసైడ్ చేసి అకార్డింగ్లీ చేశారు. ఈడీ కానివ్వండి, సిబిఐ కానివ్వండి, దాంట్లో మా ఇంటర్ఫరెన్స్ ఏమాత్రం లేదు. ఖచ్చితంగా లేదు. వేరే రాష్ట్రాల్లో అలాంటిది నిజంగా ఉంటే అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు చేస్తారు కదండి. కాదండి, ఒకవేళ నిజంగా మీరు అన్నట్టుగా మా హస్తమే ఉండేటైతే మాకెప్పుడు ఆవిడని అరెస్ట్ చేస్తే మాకు అడ్వాంటేజ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు కదా. అప్పుడు చేశారా? చేయలేదు కదా. సో మీరు ప్రతిపక్షాలని గమనిస్తే ప్రతిసారి ఏదో ఒక ఆరోపణ, అదేదో అంటారు కదా, బట్ట కాల్చి మీద వేసి మీరే ఇచ్చేసుకోండి అన్నట్టుగా. వాళ్ళు ఎలక్షన్లో ఓడిపోయినప్పుడేమో ఈవీఎం స్టాంపరింగ్ అంటారు. మరి మేము చాలా కష్టపడ్డ స్టేట్స్లో కూడా మేము ఓడిపోయాం కదా. నిజంగా ఈవీఎం ట్యాంపర్ చేస్తే కర్ణాటక ఎందుకు ఓడిపోతాము, వెస్ట్ బెంగాల్ ఎందుకు ఓడిపోతాము, తెలంగాణ ఇంకా బెటర్గా ఉండేది మా పర్ఫార్మెన్స్, అవునా కదా. హిమాచల్ ప్రదేశ్ ఎందుకు ఓడిపోతాము, మా అధ్యక్షుడు హిమాచల్ ప్రదేశ్ నుంచి కదా. సో అక్కడ ఎందుకు ఓడిపోతాము. సో ఇవన్నీ ఏంటి అంటే ఏదో బట్ట కాల్చి మీద వేస్తున్నారు, దానికి పెద్ద రియాక్ట్ కేవలం కవిత అరెస్టే కాదు, చాలా చోట్ల మీ ఈడీ బెదిరిస్తుంది ప్రతిపక్షాల నాయకుల్ని. అంటే ఇండి కూటమికి చెందిన వాళ్ళందరినీ బెదిరిస్తుంది. ఒక్క మాట నేను ఇక్కడ చెప్పదలుచుకున్నానండి. ఈడీ ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతుందండి? వెన్ దెర్ ఇస్ ఎ ట్రైల్, ఒక బ్లాక్ మనీ ట్రైల్, వాళ్ళకి డెఫినెట్గా ఏదర్ ఐటీ శాఖ నుంచో ఎక్కడో చోటు నుంచి వాళ్ళకి ఉప్పొందుతుంది. పోనీ ఇప్పుడు వాళ్ళు పట్టుకున్న వాళ్ళు ఏమీ తప్పు చేయలేదని మనం అంటామా? ఏమీ తప్పు చేయని వాళ్ళని వాళ్ళు పట్టుకున్నారా? లేదు కదా. లక్షల కోట్ల వేల కోట్ల అవినీతి జరిగింది, వదిలేద్దామా వీళ్ళని? కొన్ని కేసెస్ అసలు ఈ టైంలో పెట్టినవి కాదు, వదిలేదు. కానీ ఈ టైంలో మీరు నోటీసులు ఇవ్వటం, అరెస్ట్ చేయటం, ఇలా అది అసలు మా ఇది కాదు కదండి. దట్ ఈస్ ద డిపార్ట్మెంట్స్ ప్రెరగేటివ్. వాళ్ళు ఎప్పుడు ఇస్తారు? డెఫినెట్గా లేదు. ఒకప్పుడు ఇందిరాగాంధీ మీద ఇదే రకమైన అభియోగాలు మోపిన భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈడీని ఒక వెపన్గా మార్చుకుంటుందనే అభియోగాన్ని ఎదుర్కొంటుంది. లేదండి, ఈడీ కానివ్వండి, సిబిఐ కానివ్వండి, వాళ్ళు డెఫినెట్లీ నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే మనం గమనిస్తే కరప్షన్ కూడా అంతే లార్జ్ స్కేల్లో అవుతుంది. అండ్ ఎలక్షన్స్ టైంలో మనీ మూవ్మెంట్ కూడా చాలా అవుతుంది.
బ్లాక్ మనీ బయట తీయడము, ఆ ట్రైల్స్ కూడా ఎక్కువ అవుతాయి. సో డెఫినెట్గా ఆ టైంలో పట్టుబట్టం ఎక్కువ అవుతుంది, వాళ్ళకి వచ్చే ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఆ టైంలో మేబీ దట్స్ ద రీజన్ వై దే గెటింగ్ మోర్ నోటీసెస్. కానీ బట్ దాంట్లో ప్రభుత్వానికి ఎలాంటి ఇది లేదు, బీజేపీ పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ఎలాంటి రోల్ ఉండదు. మీ సంకల్ప పత్రం ఎలా ఉంది? చాలా అద్భుతంగా ఉందండి. వాట్ ఐ లైక్డ్ అబౌట్ ఇట్ ఇస్, మహిళలకు కానివ్వండి, సీనియర్ సిటిజన్స్కి కానివ్వండి, యువతకు కానివ్వండి, అట్లాగే రైతులకి కానివ్వండి, అన్ని వర్గాల వాళ్ళకి దెర్ ఇస్ సంథింగ్, ఒక పాజిటివ్ హోప్ ఉంది, ఒక పాజిటివ్ ప్రామిస్ ఉంది. చాలా బాగుంది అనిపించింది నాకు. సంకల్ప పత్రం కన్నా ముందర బీజేపీ ఒక హామీ ఇచ్చింది. ఆడపిల్లలు ఉన్నత చదువులు చదువుకోవటానికి, ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్ళే పని అయితే వాళ్ళకి ఒక 30 ఏళ్ల పాటు, ఎంతో 35-40 ఏళ్ల పాటు వెసులుబాటు ఇచ్చింది లోన్ రీపేమెంట్ గురించి. అది ప్రాక్టికల్గా అది డెఫినెట్గా చేస్తారండి, జరిగే అవకాశం ఉందా? అది విశ్వకర్మ యోజన, ఆ రెండు కూడా ప్రధానమంత్రి గారి పెట్ ప్రాజెక్ట్స్. అంటే హీ రియల్లీ బిలీవ్స్ దట్ మహిళలకి, సబ్బండ వర్గాల వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి, వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళాలనేది ఆయన. అట్లాగే గ్రూప్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, మహిళలు ఈ దేశంలో కోట్ల మంది మహిళలు ఉన్నారు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో, దాదాపు 4 కోట్ల చిల్లర ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా, అంటే ఈ గ్రూప్స్కి చెందిన మహిళలకి వీళ్ళకి నైపుణ్య శిక్షణ ఇచ్చి, అట్లాగే వాళ్ళకి బ్యాంక్ లోన్స్ కొంచెం వాళ్ళకి పెంచి, చాలా లో ఇంట్రెస్ట్ ఆర్ 0 ఇంట్రెస్ట్తో చేసి, వాళ్ళకి వాళ్ళ ఉత్పత్తుల్ని కూడా వాళ్ళు మార్కెటింగ్ చేసుకునే అవకాశాలు కల్పించి, వాళ్ళని ఒక, అంటే హీ వాంట్స్ టు బ్రింగ్ దెమ్ ఇన్ టు ద ఆర్గనైజ్డ్ సెక్టర్, మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావాలి. దీనివల్ల ఏంటి అంటే మనకి జీడిపి పెరగటం ఒకటి, అట్లాగే మహిళలందరూ కూడా వాళ్ళ జీవన ప్రమాణాలు ఏదైతే ఉందో అది డెఫినెట్గా పెరుగుతుంది. ఇప్పుడు మనం భారతదేశం నెక్స్ట్ 5 to 10 yearsలో మనము టాప్ 3లోకి రావాలి అంటే డెఫినెట్గా మహిళల్ని ఇంకా ఎక్కువ మందిని మనం తీసుకురావాలి, ఎంపవర్మెంట్ మీద తీసుకురావాలి. సో హీఈస్ వెరీ ఫోకస్డ్ ఆన్ దట్. విమెన్ ఎంపవర్మెంట్ కానివ్వండి, ఫార్మర్స్ ఎంపవర్మెంట్ కానివ్వండి, వీళ్ళందరినీ, మీరు మహిళల్ని ఎన్ని రకాలైన ఆపర్చునిటీస్ ఇస్తున్నారంటే మహిళల మీద చాలా ప్రత్యేకమైన ఫోకస్ ఉంటుంది. మహిళలు ఇప్పుడు మనం ఊహించని వాటిలో కూడా ఆయన దృష్టి పెడుతున్నారు. అంటే కొన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను, ఇప్పుడు మనకి మహిళలు ఇంత ముందు రోజుల్లో కాకుండా ఒంటరిగా ప్రయాణం చేసే మహిళలు ఎక్కువ అయ్యారు. ఫర్ వర్క్ ఆర్ ఫర్ లీజర్ ఆర్ ఫర్ పిలిగ్రిమేజెస్, దేనికైనా కూడా మహిళలు ఒక్కళ్ళే బయలుదేరి వెళ్ళిపోవడం, లేదు గ్రూప్స్ ఆఫ్ విమెన్ ట్రావెలింగ్ టుగెదర్. వాళ్ళకు కూడా ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించడం, వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చూసుకోవడము, వాళ్ళకు ఒక సెపరేట్ ఇవి పెట్టడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. అట్లాగే మహిళలు ఎవరైనా చదువుకోవడానికి వేరే ఊళ్ళకి వెళ్ళినా, లేదు వాళ్ళు ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి వేరే ఊళ్ళకి వెళ్ళినా, జాబ్ పర్పస్ కానీ లేకపోతే వొకేషనల్ దేనికి వెళ్ళినా కూడా వాళ్ళకంటూ సెపరేట్గా ఫ్రీ హాస్టల్స్ కూడా పెడుతున్నారు. అది ఇప్పుడు కొన్ని సిటీస్లో, మేజర్ సిటీస్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది. హైదరాబాద్ కూడా లేదండి, హైదరాబాద్ ఇంకా రాలేదు. నెమ్మదిగా, అంటే దే స్లోగా మొత్తం తీసుకొద్దామని దే స్టార్టెడ్. ఢిల్లీ, బాంబే అటంతా పెట్టారు. ఇప్పుడు నెమ్మదిగా ఇటు కూడా వస్తాయి. రిమోట్ ఏరియాస్ నుంచి సిటీస్ కి వెళ్ళి సేఫ్టీ పర్పసెస్ కానివ్వండి, వాళ్ళకి ఫైనాన్షియల్ గా కూడా పర్ఫెక్ట్ షెల్టర్. అంటే వాళ్ళు ఇప్పుడు డబ్బులు పెట్టి హోటల్లో ఉండలేని వాళ్ళు, సేఫ్టీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, ఇవన్నీ కూడా అందరూ ఈజీగా దాన్ని యూస్ చేసుకోవచ్చు అనేది. దోస్ ఆర్ ఆల్ వెరీ వెల్కమ్ మెషర్స్ ఫర్ విమెన్ యాక్చువల్లీ. రైట్. ఇన్ని జరుగుతుంటే ఎందుకు చెప్పుకోలేకపోతుంది తెలంగాణ బీజేపీ? చెప్తున్నామండి, చెప్పట్లేదు అనేది కరెక్ట్ కాదు, చెప్తున్నాం, ఎప్పుడు కూడా చెప్తున్నది. ఎందుకు రీచ్ కాలేకపోతుంది? రీచ్ కాలేకపోతుంది అంటే నేను ఐల్ టెల్ యూ సంథింగ్. నేను పర్సనల్గా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, పర్టికులర్లీ లాస్ట్ 1 yearలో ఛానల్స్లో ఎక్కువ మాకు స్పేస్ ఇవ్వట్లా. నిజం, అది స్పేస్ ఇవ్వట్లేదు. స్పేస్ ఇవ్వకపోవడం వల్ల ఇప్పుడు ఈ ఛానల్స్ వెనకాల చాలా కూడా కాంగ్రెస్ అన్న ఉంది, బీఆర్ఎస్ అన్న ఉంది. మాకు బీజేపీకి సెపరేట్ ఛానల్ అంటూ లేదు. మాకు కాంగ్రెస్ సెపరేట్ ఛానల్స్ లేవు, కానీ బీఆర్ఎస్ కి అంటే వాళ్ళకి ఏదో ఒకటి ఉంది. కాదండి, నేను చెప్పేది ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళు ఈ లాస్ట్ ఎలక్షన్స్ ముందు పర్టికులర్ ధనిక పార్టీ. మీరు ఒక 10 మంది లైక్ మైండెడ్ బీజేపీ వాళ్ళని, ఎంటర్ప్రెన్యూర్స్, దోస్ హు ఆర్ ఇంటూ దిస్ యూట్యూబ్ కైండ్ ఆఫ్ డిజిటల్ జర్నలిజం ఎంకరేజ్ చేసి మీ పార్టీయే చేసుకోవచ్చు కదా? చెయ్యొచ్చు అండి, డెఫినెట్గా చెయ్యొచ్చు. బట్ ఆ దిశగా ప్రయత్నాలు జరిగినట్లేవు. బట్ చెయ్యొచ్చు, మీరు అన్నట్టు మీడియాలోకి వెళ్ళొచ్చు. అంటే బీజేపీ యాజ్ అ పార్టీ ఈజ్ నాట్ వెరీ ఫోకస్డ్ ఆన్ స్టార్టింగ్ దేర్ ఓన్ మీడియా ఛానల్స్.
బికాస్ లెట్ మీడియా డూ దేర్ జాబ్ అన్నట్టు ఉంటుంది వాళ్ళకి. సో ఆ రకంగా ఇప్పుడు మీరు స్టార్ట్ చేయకుండానే మీ ఓనర్షిప్లో ఢిల్లీలో ఉన్న మీడియా అంతా మీ ఓనర్షిప్లో ఉందా? మా ఓనర్షిప్ అంటే కరెక్ట్ కాదండి, మా ఓనర్షిప్ అని కాదు. ఇప్పుడు వాళ్ళు ఇట్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సమ్ ఇండస్ట్రీస్, అంతేగాని మా కంట్రోల్లో ఉందంటే కరెక్ట్ కాదు. మాకు వ్యతిరేకంగా కూడా స్టోరీస్ వస్తూనే ఉంటాయి కదండి, మాకు వ్యతిరేకంగా డిబేట్స్ జరుగుతూనే ఉంటాయి. వచ్చే ఎన్డీటీవీ వాళ్ళు ఎవరి చేతిలో ఉందో వేరే చెప్పక్కర్లేదు, బట్ మాకు వ్యతిరేకంగా ఇంకా కూడా డిబేట్స్ నడుస్తూనే ఉంటాయి అన్ని ఛానల్స్లో. నేషనల్ ఛానల్స్లో వరకు అయితే నడవట్లేదండి, కొన్ని నడుస్తూనే ఉంటాయి. మీరు చెప్పేది ప్రాంతీయ భాషా ఛానల్స్లో ఏమన్నా జరగచ్చేమో కానీ నేషనల్ ఛానల్స్లో జరగట్లేదని అనుకుంటున్నాను నేను. లేదండి, జరుగుతున్నాయి, కొన్ని జరుగుతున్నాయి, చూస్తూనే ఉంటాం. నేను అనేది మీకు ఇంత ప్రోగ్రెసివ్ థింకింగ్, ఇంత ఈ పర్సెప్షన్, చక్కటి పర్సెప్షన్ ఇవన్నీ ఉండి, ఇంత ప్రణాళిక ఉండి, ఇంత మీరు చేసాం ఆల్రెడీ అని చెప్పుకోవడానికి ఉండి ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు అనే దగ్గరే అందరూ వచ్చి ఆగుతున్నారు. ఎందుకు చెప్తున్నామండి, చెప్పలేక కాదు, అది ఎక్కడో రీచ్ అవ్వట్లేదు జనాలకి, అంతేకాని చెప్తున్నారు, లీడర్స్ అందరు చెప్తున్నారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చాలాసార్లు చాలా సందర్భాల్లో మీడియాలో మేము విమర్శ చూస్తూ ఉంటాం, మీ ఎంపీస్ ఏం చేశారు, మీ ఎంపీస్ ఏమి ఫండ్స్ తెచ్చారని. మాకు తెలుసు ఎంపీస్ ఫండ్స్ బాగా తెచ్చారు, స్మార్ట్ సిటీస్ కానివ్వండి, అమృత్ సిటీస్ కానివ్వండి, రైల్వే లైన్స్ కానివ్వండి, ఇవన్నీ చాలా తీసుకొచ్చారు వాళ్ళు. బట్ అది ప్రతిసారి వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి మరీ చెప్పారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి మరీ చెప్పారు. కిషన్ రెడ్డి గారు అయితే నేనే ఉన్నాను ఒకసారి ఆయన పవర్ పాయింట్ చేసినప్పుడు మీడియా వారికి. ఓకే, సో చేయలేదా అంటే చేస్తూనే ఉంటాం. ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఆల్ దట్ ఇన్ఫర్మేషన్ ఇస్ గివెన్ అవుట్ టు మీడియా. ప్రతిసారి ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు రీచ్ అయినట్టు, ఒక బీఆర్ఎస్ రీచ్ అయినట్టు మీరు రీచ్ కావట్లేదు అంటే యూఆర్ కన్ఫైన్డ్ టు ఎలీట్ సెక్షన్స్ అనే ఒక నింద కూడా ఉంది. వాస్తవం కూడానేమో. అస్సలు ఒప్పుకోనండి నేను, అస్సలు ఒప్పుకోను. ఎలీట్ సెక్షన్కి మాత్రమే మేము పరిమితం అయ్యి ఉంటే ఇవాళ 8 ఎమ్మెల్యేలు వచ్చేవి కాదండి. ఒకప్పుడు పార్టీ ఒప్పుకుంటాను నేను, ఒకప్పుడు ఇట్ వాజ్ లిమిటెడ్ టు సిటీస్, టౌన్స్ అట్ బెస్ట్ అండ్ మేబీ టు ఫ్యూ కమ్యూనిటీస్. కొన్ని కమ్యూనిటీస్ మాత్రమే సపోర్ట్ చేసేది అండ్ టెరిటోరియల్ స్ప్రెడ్ లేదు అప్పట్లో, వెరీ ఫ్యూ ఇది ఉండేది. మీకు 2014లో చూస్తే 5 సీట్స్ వచ్చాయి మాకు, ఆ తర్వాత 1 సీట్ వచ్చింది, ఆ తర్వాత మొన్న 8 సీట్స్ వచ్చాయి, అవునా? సో మీకు 2015లో మా ఓట్ షేర్ ఎంత అండి, అసలు ఎమ్మెల్యేలకి వచ్చిన ఓట్ షేర్ ఎంత? 4%. 4%. ఆ తర్వాత 7%కి పెరిగింది ఒక్క ఎమ్మెల్యే సీట్ వచ్చినప్పుడు. ఆ తర్వాత మొన్నటికి వచ్చేటప్పటికి ఏమైంది? 14%కి పెరిగింది కదా. సో గ్రాడ్యువల్గా పెరుగుతోంది. మీకు ఫ్రమ్ 4% నుంచి మేము 14%కి వచ్చాము అంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ అసెంబ్లీ ఎలక్షన్స్, ఎంత పెరిగినట్టు? పార్టీ పెరిగిందా లేదా? చాలా పెరిగింది. అంటే ఈ పార్టీకే మీరు రాజ్యాధికారంలో ఉండాల్సిన పార్టీ ఎందుకు వెనకబడింది అనేది కదా. డెఫినెట్లీ నేను కోరుకుంటాను కూడా, మా రాజ్యాధికారం రావాలని ప్రతి పార్టీకి ఉంటుంది ఆ కోరిక, బలమైన పోటీ ఇవ్వాలనేది అందరం ట్రై చేస్తాం. బట్ సమ్హౌ కొన్నిసార్లు అప్పుడు ఉన్న ప్రత్యేక పరిస్థితులు కానివ్వండి, ఆర్ క్యాండిడేట్ సెలెక్షన్ కానివ్వండి, ఆర్ సామాజిక సమీకరణలు కానివ్వండి, ఆ పర్టికులర్ సీట్ దగ్గర వాటితో కొంత ఇదవుతుంది. బట్ మేము సంతోషపడేది ఏంటంటే ఫ్రమ్ ఎలక్షన్ టు ఎలక్షన్ మేము డెఫినెట్గా వీఆర్ బికమింగ్ స్ట్రాంగర్. ఇప్పుడు లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్లో మాకు 20% ఓట్ షేర్ వచ్చింది పార్లమెంట్ ఎలక్షన్స్లో. మంచి కన్సిడరబుల్. అంతకుముందు మాకు ఒక ఎంపీ సీట్ ఉండేది, అప్పుడు ఎంత లేదు. ఇప్పుడు 20% నుంచి వీఆర్ హోపింగ్ విల్ క్రాస్ 35 to 38% వెళ్తామేమో అనేది దాటితే మీరే గేమ్ చేంజర్. నేను హోప్ చేస్తున్నానండి 35%కి వస్తాం. 35 దాటిందంటే మీరు అన్నట్టు నిజంగానే మీరే గేమ్ చేంజర్ అవుతారు. 35% అవుతుందని నేను ఐఎమ్ హోపింగ్. It would be 35%. That will be a stepping stone for your next 2029 అసెంబ్లీ ఎలక్షన్స్ కి. ఇది పునాది అవుతుంది. మీరు 30% డెఫినెట్లీ హోపింగ్, నేను హోపింగ్ అండి, లెట్స్ సీ ఏమవుతుందో. బట్ డెఫినెట్గా 30% క్రాస్ అవుతుంది, 35 వరకు వెళ్తుందేమో అని నేను అనుకుంటున్నాను. మీ క్లోనింగ్ బ్రదర్స్ ఓవైసీస్ అంటే మా క్లోనింగ్ బ్రదర్స్ ఏంటంటే వాళ్ళు అంటుంటారు, నేను అంటలేదండి, ముస్లిం లీగ్ వాళ్ళు అంటుంటారు, మీకు బాగా అత్యంత ప్రీతిపాత్రమైన సోదరులు ఓవైసీ సోదరుల్ని మీరే కాపాడుతున్నారు, మీరే వాళ్ళకి అండదండలు ఇచ్చి వాళ్ళని హక్కును చేర్చుకొని ముందుకు నడిపిస్తున్నారు. సో యాజ్ లాంగ్ యాజ్ బీజేపీ ఈస్ దేర్ ఓవైసీ సేఫ్. లేదండి, మీరు చూస్తే గనక ఇక్కడ స్టేట్లో చూస్తే వాళ్ళు ఎప్పుడు బీఆర్ఎస్తో అసోసియేట్ అయ్యారు అఫీషియల్గానే. ఆయన చాలాసార్లు కార్ స్టీరింగ్ మా చేతుల్లో ఉందని ఓపెన్ కామెంట్స్ చేసిన వ్యక్తి ఆయన. అలాగే మీరు చూస్తే ఇప్పుడు కాంగ్రెస్తో అంటకాగుతున్నారు, జెల్ అవుతున్నారు.
ఇప్పుడు హైదరాబాద్ సీటుకు కూడా మేము సపోర్ట్ చేస్తాం అనేది కాంగ్రెస్ స్టాండ్ తీసుకుంటుంది అంటున్నారు. సో ఇక్కడ మాకు వాళ్ళు బ్రదర్స్ అనేది ఏమీ లేదండి, డెఫినెట్గా లేదు. వీఆర్ డెడ్ అగేన్స్ట్ దెమ్. ఈసారి యూపీ మహారాష్ట్రలో ఏమన్నా మళ్ళీ ఎంపీ కంటెస్టెంట్స్ గా మజ్లిస్ ఏమైనా నుంచో పెడుతుందా? మాకేం తెలుసు అండి, అది ఆ పార్టీ ఇంటర్నల్ యూపీలో నుంచో పెట్టించారు కదా మీరు. సి ఒక్కటి నేను స్టాప్ యూ, లేదండి, లేదు, నేను ఒకటి చెప్తాను. 100 స్థానంలో ఓవైసీ పార్టీ కాదండి, అది ఆ పార్టీ ఇంటర్నల్ అఫైర్స్. సి ఏ పొలిటికల్ పార్టీ అయినా ఎక్స్పాండ్ అవ్వాలని చూస్తుంది. 30% ముస్లిమ్స్ ఉన్న స్టేట్ ఉత్తరప్రదేశ్. డెఫినెట్గా వాళ్ళు అక్కడ పోయి కంటెస్ట్ చేద్దాం అనుకుంటారు. ఎక్కడ ముస్లిమ్స్ ఎక్కువ ఉంటే అక్కడికి వెళ్తారు కదా వాళ్ళు. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో రేపు ఎలక్షన్స్ అనుకోండి, వీళ్ళు వెళ్ళొచ్చు అక్కడికి. ఎక్కడ వాళ్ళకి పెరుగుతాము అనుకున్నప్పుడు అక్కడ వెళ్తారు వాళ్ళు డెఫినెట్గా. అండ్ వీ వోంట్ హ్యావ్ ఎ కంట్రోల్ ఆన్ దాట్. అది వాళ్ళ కంప్లీట్లీ వాళ్ళ పార్టీ ఇంటర్నల్ అఫేర్. అది వాళ్ళకి ఎక్కడ బలం పెంచుకోవాలనుకున్నా అక్కడ వెళ్ళి వాళ్ళు కంటెస్ట్ చేసుకుంటున్నారు. వాట్ హ్యాస్ దట్ గాట్ టు డూ విత్ బీజేపీ? దగ్గర మీరు సపోర్ట్ చేస్తున్నారు. మేము ఎందుకు సపోర్ట్ చేస్తామండి? వాళ్ళని నుంచోబెట్టడం ద్వారా మీరు హిందూ ఓట్ని కన్సాలిడేట్ చేసి మీ ఓట్ బ్యాంక్ ని అది ఇట్ మైట్ బి సుస్థిరం చేసుకోవడం రెండు చేస్తున్నారు. కాదండి, ఇప్పుడు వాళ్ళు ఒక స్టెప్ తీసుకోవడం వల్ల దానివల్ల మాకు ఇండైరెక్ట్ బెనిఫిట్ జరిగి ఉండొచ్చు, నేను కాదంటలేదు. ఇప్పుడు వాళ్ళ ఓట్ బ్యాంక్ ఏంటి? ముస్లిమ్స్. ఆ ఓట్ బ్యాంక్ జనరల్గా వీళ్ళు లేకపోతే ఎవరికి వేస్తారు? కాంగ్రెస్ ఆర్ ఎస్పీకి వేస్తారు, బీఎస్పీ వాళ్ళకి వేస్తారు. వీళ్ళు వెళ్ళటం వల్ల బహుశా అది జరగట్లేదేమో. మాకు హిందూ ఓట్ కన్సాలిడేట్ అయ్యి ఉండొచ్చు. సో అది ఒక ఇండైరెక్ట్ బెనిఫిట్ అవుతుంది. కానీ మేమేదో తీసుకెళ్ళి దానికోసం వాళ్ళని అక్కడ పెట్టినట్టు మాట్లాడతారు మీరు, అది కరెక్ట్ కాదు. హైదరాబాద్ లో కూడా అలాగే అవుతుందంటారా? హైదరాబాద్ లో ఎందుకు అవుతుందండి? హిందూ ఓట్ కన్సాలిడేట్ అవుతుందా? సి హైదరాబాద్ లోక్సభ సెగ్మెంట్ అడుగుతున్నాయి. హైదరాబాద్లో ఎస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. బట్ మోర్ దెన్ దట్ ప్రోగ్రెసివ్ ముస్లిమ్స్ అందరూ కూడా బీజేపీని కోరుకుంటున్నారు. కొంత చదువుకొని కొద్దిగా అంటే ప్రపంచాన్ని చూస్తున్న వాళ్ళు, వాళ్ళకి అర్థమవుతుంది వీళ్ళు సమ్మిళిత అభివృద్ధి వైపు చూస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ అంటే ఏదో రిలీజన్ బేస్డ్ పాలిటిక్స్ కాదు వీళ్ళు, ఇది డెవలప్మెంట్ బేస్డ్ పాలిటిక్స్ మీరు రాగలిగారు అని మీకు ఏమైనా? డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. మోడీ గారి హయాంలో బీజేపీకి జరిగిన అంటే బీజేపీ పార్టీకి నేను చెప్పేది ఏంటంటే ఒక ఫేస్ లిఫ్ట్ అయితే జరిగింది. ఫేస్ లిఫ్ట్ ఏంటి అంటే ఫ్రమ్ దట్ ముద్ర ఏదైతే ఉండిందో, ఒక మతవాద పార్టీ అనే ఒక అపోహ ఏదైతే జనంలో ఉండిందో, అది స్లోగా సంక్షేమం కానివ్వండి, గరీబ్ కళ్యాణ్ అంటారు కదా, గరీబ్ కళ్యాణ్ బేసికలీ అంటే పేదల సంక్షేమం, అట్లాగే డెవలప్మెంట్, ఈ రెండు ఆయన 2 గుర్రాల్లాగా పరిగెత్తిస్తున్నారు. ఓకే, డెఫినెట్గా మూడోది ఏంటి అంటే మన కల్చర్ మీద, మన దీని మీద ఒక రివైవల్ లాగా తీసుకొస్తున్నారు, సాంస్కృతిక పునరుజ్జీవనం. ఎస్. సో ఇవన్నీ చేయటం వల్ల ఏంటంటే సమానంగా తీసుకెళ్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైం కమ్యూనల్ హార్మనీ ఎక్కడ డిస్టర్బ్ అవ్వటం లేదు. మీరు చూస్తే కనుక ఎక్కడ డిస్టర్బ్ అవ్వట్లేదు కమ్యూనల్ హార్మనీ. ఆఫ్టర్ గుజరాత్ రైట్స్ కంట్రీలో ఎక్కడ కమ్యూనల్ హార్మనీ ఎక్కడ డిస్టర్బ్ అవ్వలేదు. ఈ 10 ఏళ్లలో హైదరాబాద్లో కూడా ఎక్కడ అవ్వలేదు. ఇది ఓన్లీ ఒక అపోహ మాత్రమే. బీజేపీ వస్తే ఏదో గొడవలు అయిపోతాయి, ముస్లిమ్స్కి ఏదో ఇబ్బంది అవుతుందని అట్లా ఏమీ లేదు. ఇప్పుడు యూపీలో అంతమంది ముస్లిమ్స్ ఉన్న చోటే ఇప్పుడు 2వ టర్మ్లో కూడా యోగి గారు వచ్చిన తర్వాత కూడా ఏమీ అక్కడ ప్రాబ్లమ్స్ లేవు. ఆయన ముస్లిమ్స్ మీద ఎలాంటి ఉక్కుపాదము రౌడీయిజం మీద వేస్తున్నాడో హిందూ డాన్స్ను కూడా అంతే ఇదిగా అణచేస్తున్నాడు ఆయన. సో ఒక తప్పు అన్నప్పుడు ఏ మతానికి చెందినవాడైనా ఏ కులానికి చెందినవాడైనా పనిష్మెంట్ తీసుకోక. అలాగే సంక్షేమం వరకు వస్తే అతను ఎవరైనా సరే, ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా, పేదవాడైతే వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని వాళ్ళకి ఇస్తున్నారు. ఇళ్ళు కానివ్వండి, రేషన్ కానివ్వండి, వాట్ ఎవర్ బెనిఫిట్స్ సంక్షేమంకి సంబంధించి. సో అందువల్ల ఏంటంటే ద అవుట్లుక్ ప్రజల ఇది ఏదైతే ఉందో, ఒక టింటెడ్ గ్లాసెస్లోంచి ఏదైతే చూసారో అది పోయింది. ఈసారి పోయి డెవలప్మెంట్ బేస్డ్ పాలిటిక్స్కి వెళ్తున్నాం మనం బేసికలీ మొత్తం. దట్ ఈస్ బిగ్ గేమ్ చేంజర్ మనకి ఇండియన్ పాలిటిక్స్లో. అందుకే మీరు ప్రతి ఎలక్షన్ టు ఎలక్షన్ మా ఓట్ బ్యాంక్ ఎందుకు కన్సాలిడేట్ అవుతుందంటే అందుకు. బికాస్ బెనిఫిషరీస్ ఆఫ్ ద ప్రోగ్రామ్, ఇప్పుడు మేము చేపట్టే ఇన్ని కార్యక్రమాల్లో బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో, ఉత్తరాదిలో మెజారిటీ ప్రజల కాన్ఫిడెన్స్ ని గెయిన్ చేసిన బీజేపీ దక్షిణాదికి వచ్చేప్పటికి ఎందుకు ఫెయిల్ అవుతుంది? ఎక్కడ ఫెయిల్ అవుతుంది? ఎప్పుడైనా డిడ్ యూ టెస్ట్ యువర్ వాటర్స్? ఫ్రాంక్లీ చెప్పాలి అంటే అండి, కంప్లీట్ ఫెయిల్యూర్ అని నేను ఒప్పుకోనండి. ఇది బేసికలీ మొదటి నుంచి కూడా ఇది ఉత్తరాది పార్టీ అనే ఒక ముద్ర ఉండింది.
సో చాలా వరకు ఏంటంటే మనకి ఇక్కడ దాన్ని కూడా మీరు గమనిస్తే చెరిపేసుకునే ప్రయత్నం చేయాల. లే నెమ్మది నెమ్మది చేస్తూ ఉన్నారు. బట్ ఏంటంటే ఇక్కడ రీజనల్ పార్టీస్ ఎక్కువ డామినెంట్ మనకి, ద్రవిడియన్ పాలిటిక్స్ అటువైపు ఇట్లా అంతా. కానీ కర్ణాటకలో వీ కుడ్ మేక్ దట్ మార్క్. కర్ణాటకలో బాగానే వచ్చాము, కర్ణాటకలో బాగా ఉంది. ఇప్పుడు తెలంగాణలో వేర్ ఇంప్రూవింగ్, ఆంధ్రప్రదేశ్లో అసలేం లేదనుకున్న దగ్గర కూడా ఇట్ ఈస్ స్లోలీ గెయినింగ్ గ్రౌండ్స్. అక్కడ తమిళనాడులో అసలు ద్రవిడియన్ పాలిటిక్స్ ఎప్పుడు ఒక హిందీ రీజన్కి చెందిన పార్టీని ఒప్పుకోరు అనే హిందూ వ్యతిరేక అలాంటి చోట కూడా ఇప్పుడు ఓట్ పర్సంటేజ్ పెరిగే దిశగా వెళ్తున్నాం. ఎన్ని సీట్లు వస్తాయి అంటే గవర్నర్ ఉద్యోగం వదులుకొని తమిళిసై గారు అక్కడ వెళ్ళి ఎంపీగా కంటెస్ట్ చేయడం పార్టీ ఆదేశం అండి. బీజేపీలో అదొక గొప్ప విషయం ఉంటుంది. పార్టీ ఏది ఆదేశించినా కూడా, అంటే ఈమె కూడా వాలంటీర్ చేస్తుంది కదా, అంటే పార్టీ గవర్నర్ ఉద్యోగం కన్నా నాకు ఐ వాంట్ టు గో బ్యాక్ టు తమిళనాడు అని చెప్పేసి, అంటే పార్టీ కూడా ఆదేశం ఇచ్చి ఉండాలి, లేకపోతే వదిలిపెట్టరు కదా ఎవరు కూడా అంత ఫాస్ట్గా. పార్టీ ఆదేశం ఇచ్చి ఆమె ఇష్టాన్ని కనుక్కొని ఆమెను పంపించారు. మీ కమిట్మెంట్ పార్టీ అనేది ఎప్పుడు అందరికీ కూడా ఆ కమిట్మెంట్ ఉంటుందండి. ది ఒరిజినల్ బీజేపీలో ఉన్న వాళ్ళకి ఆ కమిట్మెంట్ ఉంటుంది. అదొక నిష్టో నియమం ఏదో. కనీసం 5-6 ఫోకస్ పెట్టారు, 4-5 తెచ్చుకుంటారు అనే సూచనలు వస్తున్నాయి. అంటే తమిళనాడు నేను ఆ స్టేట్ ఇన్ఛార్జ్ కూడా కాబట్టి నాకు కొంత ఐడియా ఉంది. అక్కడ డెఫినెట్లీ ఓట్ పర్సంటేజ్ చాలా పెరుగుతుందండి ఈసారి, పెరుగుతుంది. అట్లీస్ట్ 4 to 5 సీట్స్ వస్తాయని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే అన్నామలై గారితో నేను పర్సనల్గా మాట్లాడినప్పుడు లాస్ట్ మంత్ హీ హాజ్ ఎక్స్ప్రెస్డ్ కాన్ఫిడెన్స్ 4-5 వస్తాయి, 4-5 వీఆర్ గోయింగ్ టు గెట్ అని. అలాగే మా కేరళలో కూడా సురేష్ గోపి గారు అట్లాగే ఎలాంటి పెద్ద ఇది లేదన్న కృష్ణకుమార్ గారి సీట్ కూడా ఇప్పుడు చాలా టైట్ ఫైట్ ఇస్తున్నారు ఆయన. అది యాక్చువల్గా ఆయన ఫస్ట్ ఇచ్చినప్పుడు వి స్టార్టెడ్ ఫ్రమ్ నోవేర్ ఆ సీట్లో, బట్ ఆయన కూడా చాలా టైట్ ఫైట్కి తీసుకొచ్చారు. అన్నా డిఎంకే మీ కూటమి నుంచి వెళ్ళిపోయినా కూడా మీరు పెద్దగా బెంగ పెట్టుకోవాలా. అన్నామలై గారు చాలా స్టబన్గా నిలబడ్డారని మీ పార్టీ హెడ్ క్వార్టర్స్ అన్ని అప్రిషియేట్ చేసింది. అలాంటి ప్లేస్లో ఇప్పుడు శరత్ కుమార్ పార్టీ ఒకటి వచ్చి చేరింది అనుకుంటాను. అవును, రాధికా శరత్ కుమార్ వాళ్ళు చిన్న చితక పార్టీలు అన్నీ కూడా వస్తున్నాయి. ఒకవేళ మీరు తమిళనాడులో 4-5 సీట్లు తెచ్చుకోగలిగితే దాని ఇంపాక్ట్ ఆంధ్ర మీద పడుతుంది. ఆంధ్ర ఐ స్టిల్ డౌట్, ఎందుకంటే మీ నాయకత్వ సామర్థ్యాలు ఏమి అంట. నేను నాయకత్వం ఏమన్నా, నాయకత్వం ఉంది, సమర్థత లేదు. సమర్థత లేని ఒక నాయకత్వం అక్కడ ఉండటం వల్ల మీరు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడేసిన గొంగలు అక్కడే, తెలంగాణలో అట్లా అది ఒప్పుకోనండి నేను. ఒకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అక్కడ 2 రీజనల్ పార్టీస్ డామినెంట్గా ఉన్నాయి, 2 నేషనల్ పార్టీస్ డార్మెంట్గా ఉన్నాయి. బేసికలీ వాళ్ళు డామినెంట్, మేము డార్మెంట్ అక్కడ. అలాంటి చోట నుంచి ఇప్పుడు ఈ అలయన్స్ వల్ల డెఫినెట్గా మాకు వాళ్ళకి విన్ విన్ సిచ్యువేషన్ ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ లాంటి చోట ఇప్పుడు ప్రజల ఆలోచన సరళి కానివ్వండి, లేదు వాళ్ళ అవుట్లుక్ కానీ మారింది బీజేపీ వైపు. వాళ్ళు ఓకే రెస్ట్ ఆఫ్ ద కంట్రీ అంతా కూడా ఇంత డెవలప్మెంట్ మోడ్లోకి తీసుకొస్తున్నారు, ఏపీ కూడా డెవలప్ అవుతుంది మనం బీజేపీ వైపు ఉంటే అనే ఒక ఆలోచన ఏదైతే ఉందో అది వచ్చింది. అలాగే పురంధరేశ్వరి గారు ఆవిడ ప్రెసిడెంట్గా టేక్ ఓవర్ చేసిన తర్వాత ఎక్స్టెన్సివ్గా స్టేట్ అంతా తిరగడం జరిగింది. తిరిగి అనేక చోట్ల జగన్ ప్రభుత్వపు అక్రమాలు కానివ్వండి, అరాచకాలు కానివ్వండి, స్కామ్స్ కానీ అన్ని బయటపెట్టి చాలా ఎక్స్టెన్సివ్గా తిరిగారు ఆవిడ. సో దానివల్ల కూడా ఎక్కడికక్కడ తను అండ్ ప్లస్ వాళ్ళ కొత్త టీం అందరు కూడా చాలా తిరిగారండి. నేను అనేది ఏంటంటే అంటే జనంలోకి మెసేజ్ బాగా వెళ్ళగలిగారా అదొక్కటి నేను అడుగుతున్నాను. వెళ్ళారండి, బాగా తీసుకువెళ్ళగలిగారు. ఎందుకంటే ఏపీ బీజేపీ మీద ఒక నింద ఉంది, తెలంగాణ బీజేపీ మీద లేదు. పారాచూట్స్ని ఎంకరేజ్ చేస్తుంది. అంటే తెలుగుదేశం నుంచి వచ్చిన ఒత్తిడి వల్ల వాళ్ళని తీసుకున్నారా, లేకపోతే అంటే తెలుగుదేశం ఒత్తిడి పెట్టే స్టేజ్లో ఉందని నేను అనుకోనండి. తెలుగుదేశం 3,000 మంది అప్లై చేసుకున్నారు. మీ ఏపీ అసెంబ్లీ క్యాండిడేట్స్ ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 3 వేసి చూపించు 170కి 3,000 మంది. సరైన అభ్యర్థుల్ని సరైన ప్లేస్లో నిలపలేదనే ఒక వాదన అయితే బలంగా వినిపిస్తుంది. నేను ఓపెన్గా పేర్లే చెప్తా. సత్యకుమార్ ఆయనకు అది రైట్ ప్లేస్మెంట్ కాదు అండ్ రైట్ చాయిస్ కాదు అనేది జనాల అభిప్రాయం, నాది కాదు. ఆ జిల్లా వాళ్ళు ఆయన రాజంపేట నుంచి ఎంపీగా నుంచుంటే డెఫినెట్గా గెలిచే సీటు. ఆయన విషయంలో ఒక అన్యాయం జరిగింది. మీరు 5 ఎంపీ క్యాండిడేట్స్. అనకాపల్లికి సీఎం రమేష్ నాట్ ఎట్ ఆల్ రిలవెంట్. నేను ఆన్ రికార్డ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, నాట్ ఎట్ ఆల్ రిలవెంట్. ఆయన మీద అక్కడ ఉత్తరాంధ్రలో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. అంటే ఒక్క విషయం ఇక్కడ నేను ఐల్ స్టాప్ యూ ఇఫ్ యూ డోంట్ మైండ్.
ఇప్పుడు పార్లమెంట్ వరకు వచ్చేటప్పటికి ఏంటంటే ఎక్కడి నుంచైనా కంటెస్ట్ చేయొచ్చు. ఐ కెన్ గో ఇన్ కంటెస్ట్ ఇన్ తమిళనాడు ఆల్సో. ఎవరెక్కడి నుంచి అయినా చేయొచ్చు కంటెస్ట్. ఇప్పుడు నేను దాంట్లో ఎవరికి డిస్ప్యూట్ లేదండి అక్కడ వాళ్ళకి. నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే వైజాగ్ రైల్వే జోన్ శంకుస్థాపనకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం ఏదో జరుగుతుంటే దాంట్లో ఆ కార్యక్రమం పెడితే అది క్యాన్సిల్ చేయించారు. అది బాగా వాళ్ళు సీరియస్గా తీసుకున్నారు అక్కడ జనం. వైజాగ్ రైల్వే జోన్ పరిధిలోనే అనకాపల్లి వస్తుంది. శంకుస్థాపన కార్యక్రమం మనం విడిగా పెట్టించుకుందామని చెప్పి అశ్విన్ వైష్ణవ్ గారితో చెప్పి పోస్ట్పోన్ చేయించారు. ఈ వెంట ఆన్ రికార్డ్ అది సీఎం రమేష్. అలాంటి సీఎం రమేష్ వైజాగ్ ఏం వైజాగ్ పెట్టిద్దాం అనుకున్నారు అంతే కదా. ఒకవేళ అలా అనుకున్నా చేయలేకపోయారు. చేయిస్తారేమో. ఈ హ్యాడ్ సమ్ అదర్ ఇంటెన్షన్ అని చెప్పేసి మరి ఎవరితో ఏ ప్రైవేటు భాగస్వాములతో ఆయనకు ఒప్పందాలు ఉన్నాయో మొత్తానికి రైల్వే జోన్ విషయంలో మోకాలడ్డారు. అదొకటి. రెండోది పారాచూట్స్ని బీజేపీ ఎంకరేజ్ చేస్తోంది అని చెప్పేసి. నేను ఇప్పుడు మీరు జాతీయ మహిళా మోర్చా నాయకురాలు కాబట్టి నేను మొత్తం అన్ని రాష్ట్రాలకు సంబంధించి మాట్లాడుతున్నాను. పారాచూట్స్ని బీజేపీ ఎంకరేజ్ చేయడం అనేది సమ్హౌ బీజేపీ సింపథైజర్స్ కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అంటే అది ఒక బీజేపీకి పరిమితం కాదండి, అన్ని రాజకీయ పార్టీలు ఇటీవల కాలంలో బీజేపీ అన్ని రాజకీయ పార్టీలాగా మీరు సిద్ధాంతాలు లేకుండా తిరగట్లేదు కదా. మీకు సిద్ధాంతాలు స్పెసిఫిక్గా నిర్దిష్టంగా మీకు కానీ నేను ఓపెన్గా అప్రిషియేట్ చేస్తాను. సిపిఎం కానీ మీరు ఒక సిద్ధాంతం తీసుకుంటే మీరైనా సిపిఎం వాళ్ళైనా కట్టుబడి ఉంటారు. వాళ్ళు సిద్ధాంతాలు ఏం మారలేదండి, సిద్ధాంతాలు ఏమి మారలేదు డెఫినెట్గా. కాకపోతే ఏమవుతుంది అంటే వెన్ ఇట్ కమ్స్ టు పార్లమెంటరీ అసెంబ్లీ ఒక్కొక్కసారి బలమైన అభ్యర్థి వీళ్ళు రావటం వల్ల ఇంకా పార్టీ ఇంకా పుంజుకుంటుంది, ఇంకా బలపడుతుంది అనుకున్నప్పుడు వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. కొన్నిసార్లు సామాజిక సమీకరణాలు ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఎంత కాదనుకున్న పెళ్ళిళ్ళ కన్నా కులం అవసరం లేదేమో కానీ రాజకీయాల్లో కులం అనేది మీరు అవాయిడ్ చేయలేదు. పెళ్ళిళ్ళకు కూడా కులాలు పట్టించుకోవట్లేదు, రాజకీయాల్లో మటుకు కంపల్సరీగా కులాలు పట్టించుకుంటున్నారు. నాకు అది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. బీజేపీలో అలాంటి ధోరణి రావటం అది తప్పట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే మధ్యప్రదేశ్లో ఒక బీసీ నాయకుడిని ముఖ్యమంత్రిని చేశారు, ఛత్తీస్గఢ్ ఒక ఆదివాసీని ముఖ్యమంత్రిని చేశారు. ఇన్ని అద్భుతాలు చేసిన బీజేపీ తెలుగు రాష్ట్రాలకు వచ్చి చతికిలబడిపోతారు. అంటే కుల రాజకీయాలు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ, అది ఒక రీజన్ కూడా ఉంటుంది. కుల రాజకీయాలు మనకు ఎక్కువ ఇక్కడ. అలాగే తమిళనాడు వెళ్తే అక్కడ కూడా అదో ఇంకొక టైప్ ఆఫ్ కుల రాజకీయాలు. అలాగే కర్ణాటక వెళ్ళినా అదే ప్రాబ్లం. సో ఇక్కడ తప్పట్లేదు. కానీ మీరు జనరల్గా చూస్తే బై అండ్ లార్జ్ మీరు ఆన్ ఏ లార్జర్ స్కేల్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పటికీ ఒక ఎస్సీని ప్రెసిడెంట్గా చేసిన ఘనత, ఎస్టీని ప్రెసిడెంట్గా చేసిన ఘనత, ఒక మహిళని డిఫెన్స్ మినిస్టర్గా ఫైనాన్స్ మినిస్టర్గా చేసిన ఘనత, ఇంతమంది మహిళలకు అవకాశం ఇవ్వడం, ఇంతమంది బీసీ ముఖ్యమంత్రులు కానివ్వండి, కేంద్ర మంత్రులు కానివ్వండి, గవర్నర్స్ కానివ్వండి, అంటే అసలు సామాజిక న్యాయం అనే దానికి కంప్లీట్గా ఈ 10 ఏళ్లలో మనం ఎన్నో నిదర్శనాలు చూసాం. సో కొన్ని ఇవి పట్టుకొని మనం వీ కెనాట్ అట్రిబ్యూట్. కొన్ని 42 సీట్లు ఉన్నాయి మేడం ఇక్కడ మీకు తెలంగాణ ఆంధ్ర కలిపి. అవును, బట్ ఇక్కడ అందరినీ అకామిడేట్ చేస్తున్నారు కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ ఆరుగురు ఒకే కమ్యూనిటీ వాళ్ళకి ఇచ్చిందండి, 6 ఒకే కమ్యూనిటీ వాళ్ళకి ఇచ్చారు. మాకు అట్లా కాదు కదా, మాకు అందరినీ కూడా అకామిడేట్ చేసుకుంటూ వస్తున్నారు. అంటూ వీలున్నంత వరకు మీరు కానీ మీ అనుబంధంగా మీకు పనిచేస్తున్న జనసేన కానీ ఆయన కూడా 21లో అందరినీ అకామిడేట్ చేశారు. అందులో మళ్ళీ ఆ అకామిడేట్ చేయడంలో ఆయన హృదయ విషయాలు ఏ స్థాయికి వెళ్ళిందంటే తెలుగుదేశం నుంచి వచ్చిన పారాచూట్స్ని కూడా అకామిడేట్ చేశారు 10 మందిని. సో సరే, అది దట్ ఈస్ దేర్ హెడేక్, వాళ్ళిద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్. నేను అనేది ఇంత చేస్తున్న పారాచూట్స్ని మీరు ఎందుకు ఎంకరేజ్ చేయాల్సి వస్తుంది? వాళ్ళు ఉంటారు. రేపు సుజనా చౌదరి గారు రేపు పొద్దున బీజేపీ ఓడిపోయింది అనుకోండి, మళ్ళీ టీడీపీకి వెళ్ళిపోతారు. ఇలాంటి అప్రహెన్షన్. కామినేని శ్రీనివాస్ గారు ఓడిపోయారు అనుకోండి, 2వ రోజు వెళ్ళి టీడీపీ ఆఫీస్లో కూర్చుంటారు. వీళ్ళు అవసరమా మీకు? లైబిలిటీస్ కదా వీళ్ళందరూ. కామినేని శ్రీనివాస్ గారు ఎప్పుడు బీజేపీలోనే ఉన్నారు కదండి. ఆయన లాస్ట్ టైం ఇప్పుడు గత ఎన్నికల్లో కానివ్వండి, అంతకుముందు ఎన్నికల్లో కూడా చనిపోయిన తర్వాత కామినేని శ్రీనివాస్ గారు ఇవాళ రాజీనామా చేసి మన్నాడు వెళ్ళి సీఎం గారు ఆఫీస్లో కూర్చున్నారు. బట్ ఇప్పుడైతే ఆయన బీజేపీలోనే ఉన్నారండి. ఆయన అప్పుడు తాత్కాలికమైన దీంట్లోనే చేశారేమో కానీ, బట్ ఆయన 2014 మీ ఎదుగుదలని 2 తెలుగు రాష్ట్రాల్లో నిరోధిస్తున్నది ఎవరు? ఎందుకు? ఒక అద్భుతమైన ఎగ్జిక్యూషన్ పవర్ ఉన్న పార్టీ ఇక్కడ ఎందుకు చతికిలు పడుతుంది? ఇది చాలామందిని వేధిస్తున్న అంశం. బీజేపీ అస్సలు చతికిలు పట్టలేదండి. మాకు వీఆర్ వర్కింగ్ వెరీ క్వైట్లీ. మాకు బీజేపీ, మీకు కొంత ఐడియా ఉంది కాబట్టి బీజేపీ పార్టీ గురించి,
మిగతా పార్టీస్ లాగా ఉండదు బీజేపీలో కార్యపద్ధతి. వి డూ ఇట్ ఫ్రమ్ ద బూత్ లెవెల్లో వర్క్ చాలా క్వైట్గా జరుగుతుంది, బాగా చేస్తారు. చాలా క్వైట్గా జరుగుతుంది. ఇవాళ నేను జాతీయ స్థాయిలో ఉన్నా కూడా మొన్న కూడా నేను గోడలకి అంటించాను కార్యకర్తలతో వెళ్ళి. అంటే మా బాధ్యత ఏంటి పార్టీలో అనేది వదిలేస్తే ప్రతి ఒక్కళ్ళు కార్యకర్తే, ప్రతి ఒక్కళ్ళు లీడరే బీజేపీలో. చిన్న పెద్ద ఆ తారతమ్యం ఏమీ ఉండదు పార్టీ పని వరకు వస్తే. సో డెఫినెట్గా మా చేతనైన విధంగా మా శక్తికి మించే పనిచేస్తున్నాం అందరం టు అచీవ్ ద సక్సెస్. అండ్ డెఫినెట్లీ మా ఐడియాలజీని స్ప్రెడ్ చేయాలని కోరుకుంటాం. ఎందుకంటే ఇవాళ 13 కోట్ల మంది కార్యకర్తలు ఉన్నారు బీజేపీకి అంటే డెఫినెట్గా ఆ సిద్ధాంతానికి ఆకర్షితులు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ, 13 కోట్ల మంది ఉన్నారంటే ఇట్స్ నాట్ ఎ జోక్. రైట్. ఇంకా 2-3 కీలకమైన ప్రశ్నలు ఉన్నాయి, మీకు కొంచెం ఇబ్బంది పడిన సమానం చెప్పాలి. ఆర్ఎస్ఎస్ స్వారీ చేస్తుందా బీజేపీని ఆర్ఎస్ఎస్ స్వారీ చేస్తుందా? ఒక్కటి నేను చెప్తానండి. నాకు ఈ క్వశ్చన్ నేను పాలిటిక్స్లోకి వచ్చిన కొత్తలో నుంచి నేను అనుకునేదాన్ని ఆర్ఎస్ఎస్ చెప్పినట్టుగా డిక్టాట్ ఆర్ఎస్ఎస్ ఇస్తుందేమో, పార్టీ వింటదేమో అనుకునేదాన్ని. బట్ నాకు లోపలికి వచ్చిన తర్వాత నేను కూడా సేవికా సమితి అనుబంధ సంస్థలో చేస్తాను కాబట్టి నాకు లోపలికి వచ్చిన తర్వాత ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఎవరికి కూడా డిక్టాట్ ఇవ్వదు, రాజకీయంగా అస్సలు ఇంటర్ఫియర్ అవ్వదు. మీరు వీళ్ళని పెట్టండి వీళ్ళని పెట్టొద్దు అలాంటిది ఏమీ ఉండదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ కార్యపద్ధతి ఏంటంటే ఎవరైనా ఉండనివ్వండి, గ్రౌండ్ లెవెల్లో వర్క్ ఏదైతే ఉంటే చేస్తారు. అది సేవా రిలేటెడ్ వర్క్ అదంతా కూడా. ఓకే. అదే ప్రిన్సిపల్ని మాకు పార్టీలో కూడా అన్వయించుకున్నాం, సేవా హీ సంఘటన అనేది. అది నడ్డా గారి టైంలో వచ్చిన అతి మేజర్ మార్పు పార్టీలో. ఏంటంటే సేవ ద్వారానే ప్రజలకి మనం దగ్గర అవ్వాలి, అదే పార్టీ పెరుగుదలకు ఉపయోగపడుతుంది అని. అండ్ కోవిడ్ ముందు నుంచి కూడా అది ఒక తీసుకున్నాం దట్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ద్వారానే వెళ్తున్నాము. అలాగే ప్రభుత్వ పథకాల్లో కానివ్వండి, మోడీ గారు పర్టికులర్లీ చేస్తున్న వాటన్నిటిలో కూడా అంత్యోదయ సిద్ధాంతం ఏదైతే ఉందో, ఆయన స్వయంగా ఆర్ఎస్ఎస్ ప్రచారం, ఆ అంత్యోదయ సిద్ధాంతం అయితే ఏదైతే ఉందో, అంటే పంక్తిలో చివర కూర్చున్న వ్యక్తికి కూడా ఒకేలాంటి ఫలాలు అనుభవించాలి అనే ఒక్క సిద్ధాంతంతో మొదటి విస్తరణలో లడ్డు ఉంటే చివరి విస్తరణలో కూడా లడ్డు జాంగ్రీ ఉండాలనేది, అదే ఫలాలు ఉండాలి అన్న దీంతో ఆయన ప్రతి స్కీమ్లో కూడా ఇదే ఉంటుంది, అండర్లయింగ్ ఇది ఏంటంటే అదే ఉంటుంది. సో అంతేకాని వీళ్ళు డిక్టాట్ ఇస్తే వీళ్ళు వినేది ఉండదు. దే ఆర్ నాట్ కంట్రోలింగ్ ఈచ్ అదర్, దే ఆర్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్. కాకపోతే ఏంటంటే ఆర్ఎస్ఎస్లో ఒక పార్ట్ బీజేపీ అంటే బీజేపీలో ఒక పార్ట్ ఆర్ఎస్ఎస్ కాదు. అండ్ ఇండివిజువల్గా సెపరేట్గా వర్క్ చేస్తాయి కానీ దే విల్ నాట్ వీళ్ళు ఏదో డిక్టాట్ ఇస్తారు, వీళ్ళు కంట్రోల్ చేస్తారు, వీళ్ళు చెప్పిన వాళ్ళకి ఇచ్చేస్తారు, అట్లాంటిది ఏమి ఉండదండి. రెండు టోటలీ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ అని మీరు చెప్తున్నారు. బట్ బోత్ వర్క్ టువర్డ్స్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ అని మీరు చెప్తున్నారు. కానీ మోదీ హయాం మొదలైన తర్వాత ఆర్ఎస్ఎస్ని మోడీ ఆయన మొత్తం తన గుప్పెట్లోకి తెచ్చుకున్నారని చెప్పేసి తనేం చెబితే ఆర్ఎస్ఎస్ అది చేసే పరిస్థితి క్రియేట్ చేశారనే ఒక మాట అయితే బలంగా అనిపిస్తుంది. నాకైతే అది ఒక అభియోగంలాగా అనిపిస్తుంది. మీకేంటి? లేదండి, అది నేను నమ్మను. నాకు అర్థం లేని అభియోగం కూడా. ఎందుకంటే ఆయన స్వయంగా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తి, మోడీ గారు స్వయంగా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తి. బికమింగ్ బిగ్గర్ దెన్ ఆర్ఎస్ఎస్. ఒకటి చెప్తానండి, ఈ రోజు మోడీ గారి ప్రాభవం కానివ్వండి, అద్వానీ అండ్ వాజ్పేయి నెవర్ డిడ్ లైక్ దట్. అట్లా కాదండి, మీరు మోడీ గారి ప్రాభవం కానివ్వండి, లేకపోతే ఆయన కీర్తి ప్రతిష్టలు ఇవాళ ఎలా ఉన్నాయంటే ప్రపంచవ్యాప్తంగా ఆయన నంబర్ 1 స్థానంలో ఉన్నారు. ఆయన పాపులారిటీలో అంత పాపులారిటీ. నెక్స్ట్ పర్సన్ ఈయన 78% ఉంటే నెక్స్ట్ పర్సన్ ఎక్కడో 50%లో ఉన్నారు, 25% తక్కువలో. సో అంత ఫేమస్ అయిన వ్యక్తి ఎవరు లేరు, బీజేపీ పర్సన్ కానివ్వండి, లేదు వేరే పార్టీలకు సంబంధించి. ఇన్ఫ్యాక్ట్ ప్రీ ఇండిపెండెంట్ ఇండియాలో కానివ్వండి, పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియాలో కూడా ఏ లీడర్ కూడా ఇంత మాస్ లెవెల్లో ఇంతమంది పీపుల్ ట్రస్ట్ కానివ్వండి, రెస్పెక్ట్ కానివ్వండి, అడ్యులెన్స్ కానివ్వండి, ఇంత వచ్చిన లీడర్ అసలు ప్రపంచవ్యాప్తంగా మీకు ఎవరు కనిపించుండ్రు. ఇట్లా ఇంతమంది ఇది చేయటం అనేది డెఫినెట్గా మోడీ గారికి ఆ ఇది ఉంది. అంటే హీ లుక్స్ లార్జర్ దెన్ ఇమేజ్, లార్జర్ దెన్ లైఫ్ పిక్చర్ అంటాం కదా మనము. అట్లా ఒక ఈజ్ ఇట్ పాసిబుల్ ఇలాంటి ఒక వ్యక్తి అన్నట్టుగా అట్లా వచ్చింది ఆయనకి ఇమేజ్. దానివల్ల మీకు అలా అనిపిస్తుందేమో కానీ బట్ డెఫినెట్గా ఎనీబడి, మాకు బీజేపీలో ఉండే ప్రైమరీ సిద్ధాంతం ఏంటంటే నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్ లాస్ట్. అది మోడీ గారికి వర్తిస్తుంది, సామాన్య కార్యకర్తకి వర్తిస్తుంది. సో మీ వరకు మీరు దాన్ని నమ్మట్లా? నేను నమ్మనండి.
ఎందుకంటే మేము చూస్తాం ప్రతిసారి మోడీ గారు స్వయంగా ఏదైనా ఇప్పుడు మా నేషనల్ మీటింగ్స్లో ఏది జరిగినా కూడా ఆయన ఫస్ట్ ఆర్ఎస్ఎస్ ఫౌండర్స్కి నమస్కారం పెట్టి కానీ స్టార్ట్ చేయరు దీపారాధన ముందు. సో అందువల్ల ఆయనకి ఇంకా ఆ పూజ్యభావం ఉంది. ఆయన చేసే పథకాల్లో కానివ్వండి అవన్నీ ఆ సిద్ధాంతాలు మాకు కనిపిస్తుంటాయి. సో అందువల్ల మీకు మోడీ ఈస్ నాట్ బికమింగ్ బిగ్గర్ దెన్ ఆర్ఎస్ఎస్ అంటారు. అలాంటి భావనలో మీరున్నారు. ఎస్, నాట్ బిగ్గర్ దెన్ ఆర్ఎస్ఎస్ ఆర్ నాట్ బిగ్గర్ దెన్ ద పార్టీ ఆల్సో. బట్ వాస్తవానికి వచ్చేప్పటికీ అసలు పరిస్థితులు వేరుగా ఉన్నాయని చెప్పేసి బీజేపీలోనే కొన్ని సెక్షన్స్ ఇప్పుడు యూ లాస్ట్ సెవరల్ లీడర్స్ లాస్ట్ ఇన్ ది సెన్స్ దే హ్యావ్ క్విట్ ద పార్టీ. తిరుగు సిన్హా మంచి లీడర్ ఎందుకు వెళ్ళిపోయాడు? చాలా చోట్ల సీనియర్ లీడర్స్ ఎందుకు వెళ్ళిపోతున్నారు? ప్రతి పార్టీలో కూడా కొన్ని అసంతృప్తులు సహజం అండి. కొంతమంది వాళ్ళు సంతుష్టిగా ఉండరు, వాళ్ళకి కావాల్సింది రాలేదనో లేకపోతే వాళ్ళు అనుకున్నది జరగలేదనో ఏదో ఉంటుంది, వాళ్ళకి ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఏదైనా ఉండొచ్చు. మీరు బీజేపీలో గమనిస్తే గనక అసలు మనం ఊహించిన వ్యక్తి ప్రెసిడెంట్ అవ్వడం, ఊహించిన వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వడం మీరు రీసెంట్గా కూడా చూడండి. రీసెంట్ రాజస్థాన్ కానివ్వండి వాటన్నిటిలో కూడా అసలు ఎవ్వరు ఊహించిన వ్యక్తులు రాజేష్ శర్మ, మోహన్ యాదవ్. ఎస్, మోహన్ యాదవ్ ఐ న్యూ హిమ్. ఎందుకంటే అండి మా సీనియర్గా ఆయన సీనియర్ సాగర్ యూనివర్సిటీలో చాలా సింపుల్. ఆయన ఫ్రీక్వెంట్గా విజయవాడ కూడా వస్తుంటారు. అచ్చా, ఓకే. బీసీ నాయకుడు, వెరీ హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు ఆయన. హంబుల్ మ్యాన్. ఈ రోజుకి హీ వాస్ పిక్డ్ అప్. నేను అదే అప్రిషియేట్ చేసేది. మీరు ర్యాండమ్గా పిక్ చేస్తారు మంచి, అన్ని చోట్ల మీరు అద్భుతమైన రిజల్ట్ ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు వచ్చేప్పటికి నాకు ఇప్పటికీ అనుమానం అండి, మీరు నవ్వచ్చు, మీ ఆఫీసులో వాస్తు దోషం ఏదైనా ఉండబెట్టి మీరు గెలవలేకపోతున్నారా, ప్రజల మనసు గెలవలేకపోతున్నారా, సీట్లు గెలవలేకపోతున్నారా అని డౌట్ ఉంది. లేదండి, డెఫినెట్గా మేము వీఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ ఆన్ ద గ్రౌండ్. డెఫినెట్గా మా ఐడియాలజీని స్ప్రెడ్ చేసుకునే విధంగా మేము చేసిన పనులు ప్రజల్లోకి ఇంకా తీసుకెళ్తున్నాం బలంగా. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 5-6 months బిఫోర్ ఆల్సో చాలామందికి మేము గ్రౌండ్లో వెళ్ళి అమ్మ రేషన్ ఎవరిస్తున్నారంటే ఎవరికి తెలిసేది కాదు. పల్లెటూళ్ళ వైపుకి వెళ్ళి సీసీ రోడ్లు ఎవరేసారంటే తెలిసేది కాదు వాళ్ళకి. కేసీఆర్ అని పేరు చెప్పేవాళ్ళు, అసలు తెలిసేది కాదు వాళ్ళకి. అలాంటిది ఇవాళ మేము ఏదైనా మహిళా గ్రూప్ మీటింగ్లో కూర్చొని అమ్మ మీకు ఈ బెనిఫిట్స్ వస్తుందంటే వాళ్ళు ముద్రా యోజన, సుకన్య సమృద్ధి యోజన అవి వాళ్ళు మాకు చెప్తున్నారు. ఆ బెనిఫిట్ అందుకున్న వాళ్ళని ఒక వ్యక్తిని నిలబెట్టి మీరు చెప్పండి అమ్మా ఎలా బెనిఫిట్ అయ్యారు అంటే వాళ్ళే చెప్తున్నారు ఆ గ్రూప్కి. సో డెఫినెట్గా వీఆర్ స్ప్రెడింగ్ ఆర్ వింగ్స్. అండ్ ఆ టెరిటోరియల్ స్ప్రెడ్ ఏదైతే ఉందో గతంలో చాలా లిమిటెడ్గా ఉండేది బీజేపీకి తెలంగాణలో. ఇప్పుడు డెఫినెట్గా వీఆర్ స్ప్రెడింగ్, స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు నార్త్ తెలంగాణ ఇంకా మేము ఇందాక చెప్పినట్టుగా సెంట్రల్ అండ్ సదర్న్ తెలంగాణలో మేము బలపడాల్సిన అవసరం అయితే డెఫినెట్గా ఉంది. అట్లాగే జిహెచ్ఎంసీ టైంలో బాగా ఇక్కడ సిటీలో బాగా పుంజుకోవడం జరిగింది. బట్ మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్లో మాకు ఇక్కడ సీట్లు రాని విషయం కూడా వాస్తవం. డెఫినెట్గా వాటి అన్నిటి మీద మేము ఇంకా వర్క్ చేస్తాము, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తాము. ఏ పొలిటికల్ పార్టీ అయినా కూడా గతంలో కన్నా నెక్స్ట్ ఎలక్షన్కి ఇంకా పర్ఫార్మెన్స్ పెంచాలని చూస్తుంది. మేము ఎలక్షన్ టు ఎలక్షన్ ఎవ్రీడే వర్క్ చేస్తాం. వర్క్ చేస్తేనే ఎలక్షన్ ఈ రిజల్ట్ మీరు ఇవ్వగలరు. అవును, ఎవ్రీడే వర్క్ చేస్తాం. అంటే ఒక మోహన్ లాల్ ఖట్టర్ ఆయన పేరు, హర్యానా ఖట్టర్ సీఎంగా చేసి మొన్న మార్పులు జరిగినాయి. ఆయన ఎలా వచ్చారో అలాగే వెళ్ళారు. 2 సూట్ కేసులతోటి ఆయన సీఎం అధికారిక నివాసానికి వెళ్తే ఆశ్చర్యపోయారు సెక్యూరిటీ. అండ్ వెళ్ళేప్పుడు కూడా ఆయన అంతే రిజైన్ చేసి వచ్చే తర్వాత పార్టీ ఆదేశం ప్రకారం ఆయన బ్రహ్మచారి ఒక్కరే, లైక్ మోడీ లాగానే పార్టీకి కంప్లీట్ డెడికేటెడ్. అలాంటి గొప్ప రాజకీయ నాయకులు ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మన స్టేట్ గవర్నర్గా వచ్చిన వ్యక్తి రాధాకృష్ణ గారు, ఆయన కూడా చాలా హంబుల్ అండ్ సింపుల్ అండ్ వెరీ వెరీ అంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ అనమాట. అంటే ఇలాగ మీరు చెప్పిన కైండ్ ఆఫ్ పర్సనాలిటీ. సో ఉన్నారండి చాలామంది. వీఆర్ లక్కీ, బీజేపీలో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉన్నారండి, ఎందుకు లేరండి. చిన్న స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు బండి సంజయ్ గారు కానివ్వండి, కిషన్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా అంతే కదా, చిన్న స్థాయి నుంచి బాగా పైకి వచ్చారు. ఏకకాలంలో అనేక బాధ్యతలు చాలా ఎఫిషియన్సీతో నిర్వహిస్తున్నారు వాళ్ళు కూడా. అండ్ దే ఆర్ డూయింగ్ ది బెస్ట్.
అధ్యక్షుడి మార్పు ఏమైనా ఉంటుందా తెలంగాణ ఎన్నికల తెలియదండి, అది కంప్లీట్లీ నేషనల్ పార్టీ డెసిషన్. అది ఆఫ్టర్ ద ఎలక్షన్స్ ఏమైనా ఉంటాయేమో ఏంటి అనేది అది కంప్లీట్లీ నేషనల్ పార్టీ. అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోయిన తర్వాత ఒక పార్టీ అధ్యక్షుడి స్థానంలో వెంబడే అధ్యక్షుడి మార్పు ఉండటం అనేది జనరల్గా అన్ని పార్టీల్లో ఉండే సంప్రదాయం. మరి ఆ సంప్రదాయం మీ పార్టీలో లేదా? ఎందుకు ఉంటుందండి? ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్లో ఓన్లీ ఒక్క సీటే వచ్చింది. మీరు గతంలో 2014 ఎలక్షన్స్ అప్పుడు టీడీపీతో మేము అలయన్స్లో ఉన్నప్పుడు ఇదే కిషన్ రెడ్డి గారు అప్పుడు పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు కదా. అప్పుడు ఆయన టైంలో 5 వచ్చాయి అలయన్స్లో మాకు. ఆ తర్వాత నెక్స్ట్ 2018లో ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఒక్క సీటే వచ్చింది మాకు. అవును కదా. మళ్ళీ 19లో సేమ్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ గారు ఉన్నప్పుడే 4 సీట్లు వచ్చాయి. సో పార్టీ ఎప్పుడు కూడా ఇంప్రూవ్ అయింది వాళ్ళ చేతుల్లో. ఇప్పుడు ఈవెన్ కిషన్ రెడ్డి గారి టైంలో కూడా ఇప్పుడు కూడా 8 సీట్లు వచ్చాయి కదా. ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది కదా. సో డెఫినెట్లీ ఇంప్రూవ్ అయినట్టే కదా పార్టీ. సో అది ఆయన క్లెయిమ్కి పనికి వస్తుందేమో కానీ మీ పార్టీ కార్యకర్తలు చాలా తిరుగుతుంది. వాళ్ళకి సరైన స్థాయిలో వాళ్ళకి సముచిత స్థానం దొరకట్లేదు. చాలా చోట్ల దోస్ హు ఆర్ క్యాపబుల్ అన్ని, నేను నియోజకవర్గాల పేర్లు చెప్పను కానీ నేను ప్రత్యక్షంగా కవర్ చేసిన నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒక అగ్రెసివ్ లీడర్షిప్ని పార్టీ కోరుకుంటుంది. సరే, బండి సంజయ్ ఎపిసోడ్ అయిపోయింది, జనం మర్చిపోయారు. మళ్ళీ రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత 2029కి, అది ఇప్పుడు 28 ఏమో, ఎందుకంటే అన్ని రాష్ట్రాలను ఒక ఏడాది ముందు 2028కి మీరు గేరప్ అవటానికి అధ్యక్షుడి మార్పు అనివార్యం అని చెప్పే స్లోగన్ అయితే సోషల్ మీడియాలో చాలా బలంగా తిరుగుతుంది. అంటే ఒకటండి, ఎవ్రీ 3 yearsకి అధ్యక్షుడి మార్పు ఉంటుంది డెఫినెట్గా. ఈ మధ్యలో గనక ఏదన్నా సెంట్రల్ పార్టీ డిసైడ్ చేసినా, లేదు అధ్యక్షుడు ఒకవేళ తనంతరికి తను తప్పుకోవాలనుకున్నా, ఏదన్నా పర్సనల్ రీజన్స్ వల్ల కానివ్వండి, ఏదైనా రీజన్స్ వల్ల వాళ్ళు తప్పుకోవాలన్నా మధ్యలో జరగచ్చు. అదర్వైజ్ ఎవ్రీ 3 yearsకి మటుకు యూజువల్గా మార్పు జరుగుతుంది. బట్ ద రాంగ్ టైమింగ్, ఆయన సంజయ్ గారిని పక్కకి తప్పించిన టైమింగ్ అవటం రాంగ్ అని కూడా నేను అనుకోనండి. ఎందుకంటే ఆ టైంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎలక్షన్స్ ఇప్పుడు పక్క స్టేట్ ఎలక్షన్స్ అవన్నీ జరుగుతున్నాయి. సో ఎవ్రీబడి వర్ బిజీ విత్ దోస్ ఎలక్షన్స్. సో వాళ్ళకి వెసులుబాటు జరిగినప్పుడు మిగతా అన్ని రాష్ట్రాలు, ఆయన ఒక్కళ్ళనే తీయలేదుగా, వేరే రాష్ట్రాల వాళ్ళని కూడా మార్చారు కదా ఆ టైంలో. కొంత డిలే జరిగింది. ఇప్పుడు మామూలుగా రొటీన్ ప్రాసెస్ కాకుండా ఎలక్షన్స్ వల్ల కొంచెం డిలే జరిగింది. అవన్నీ మీరు నష్టపోవడానికి కారణాలు అయ్యాయి. ఒక పర్సెప్షన్ బిల్డ్ చేశారండి అపోజిషన్ పార్టీస్. బేసికలీ అపోజిషన్ పార్టీస్ ప్రజల్లో ఒక పర్సెప్షన్ని, ఒక నెరేటివ్ని తీసుకెళ్లారు. ఏంటి అంటే బీసీ పర్సన్ని ఇచ్చేసారు అన్నట్టుగా ఏదో ఒక నెరేటివ్ తీసుకెళ్లారు, అన్యాయంగా తీసుకెళ్లారని. కానీ అక్కడ ఆయన్ని నేషనల్ జనరల్ సెక్రటరీ చేశారు, విచ్ ఈస్ అ మచ్ బిగ్గర్ పొజిషన్. నేషనల్ స్థాయిలో ఆయన సేవలు వినియోగించుకోవాలనుకున్నారు. సో అందులో బండి సంజయ్ గారిని చేసింది ఏమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ బీసీస్కి ఇంకా బెటర్ స్థానం ఇచ్చారు. ఇప్పుడు లక్ష్మణ్ గారికి కూడా నామినేటెడ్ ఎంపీ ఇచ్చారు. 2 అత్యున్నత కమిటీల్లో ఆయనకి స్థానం కల్పించారు. మీకు మీ దాంట్లో విధాన నిర్ణాయక మండలి ఎలక్షన్ కమిటీలో ఉన్నారు ఆయన. అలాగే ఆయన హీ కంటిన్యూస్ టు బి బీసీ మోర్చా నేషనల్ ప్రెసిడెంట్. ఇట్లా బీసీలకి అగ్రస్థానం ఇచ్చారు. సో బీసీలని ఇక్కడ అదిమేశారు, చిదిమేశారు అంటంలో దేర్ ఇస్ నో వాల్యూ టు దట్ థింగ్ అనమాట. పొరుగు రాష్ట్రంతో సంబంధాల విషయంలో కానీ, పొరుగు రాష్ట్రం లీడర్షిప్ తోటి సంబంధాల విషయంలో కానీ బీజేపీ ఎలా వ్యవహరించబోతోంది? పొరుగు రాష్ట్రం అంటే ఏ పొరుగు రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్. పొరుగు రాష్ట్రంతో రిలేషన్ అనేది దాట్స్ బిట్వీన్ ద స్టేట్ గవర్నమెంట్స్ కదా. కాదు కదా. నేను ఎందుకు స్పెసిఫిక్గా ఈ ప్రశ్న అడుగుతున్నాను అంటే, నిర్దిష్టంగా అడుగుతున్నాను అంటే, మొన్న మీ ప్రెసిడెంట్ గారు, అక్కడ ప్రెసిడెంట్ గారు నోరు జారిగా వాళ్ళని వెనక్కి తీసుకున్నారు ఫేక్ అని. 4% ముస్లిం రిజర్వేషన్ మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తాం. బీజేపీ జాతీయ పార్టీ, నేషనల్ లెవెల్లో ఒక పాలసీ ఉంటుంది. ప్రతి రాష్ట్రానికి పాలసీలు మారవు. నాకు తెలిసిన మేరకు విత్ టు మై లిటిల్ విజ్డమ్ ఐఎమ్ టెలింగ్. అలాంటిది ఆవిడ అలా అనగానే తెలుగుదేశం, జనసేన వాళ్ళ గొంతు తడారిపోయింది. వాళ్ళకి ముస్లిం ఓట్లు కావాలి. మీకు అక్కర్లేకపోవచ్చు కాక, మీకేం పెద్ద ఇబ్బంది లేదు, పడినా పడకపోయినా. అండ్ మీరు డిసైడ్ అయిపోయారు మాకు వాళ్ళు పడవని. అట్లానేం లేదండి, అనుకుందాం కాసేపు. అట్లానే ఎప్పుడు వీళ్ళు సూపులో పడేసరికి మా వెంబడే నేషనల్ హెడ్ క్వార్టర్స్కు మాట్లాడుకుంటే ఆవిడ వెంబడే సాయంత్రానికి అది ఫేక్ అని చెప్పేసి అన్నారు. అది ఒక సెన్సిటివ్ ఇష్యూ. విధానపరంగా మీరు జాతీయ స్థాయిలో ఒక నిర్ణయం తీసుకుంటారు. తొందరపడి మాట్లాడేసి నాలుగు కరుచుకొని అయ్యో రక్తం వచ్చింది నాలుగు అనుకుంటే ఎట్లా? ఇప్పుడు మీరు అక్కడ అలయన్స్లో వెళ్తున్నారు, తెలుగుదేశంతో వెళ్తున్నారు, జనసేన.
వాళ్ళకి ముస్లిమ్స్కి మైనారిటీలకి రకరకాల అండర్స్టాండింగ్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ గట్టిగా మిమ్మల్ని అడగలేరు. అడిగితే ఏ కేసులో వేసి మళ్ళీ లోపల మూసేస్తారో తెలియదు. బీజేపీ మీద ఆ భయం అయితే అడుగుంది. జనసేనకి లేదు కానీ తెలుగుదేశానికి ఉంది. పెండింగ్ కేసులు బయటికి తెస్తారు. ఎందుకు వచ్చిందని ఆయన కూడా బిక్కుమంటూ చంద్రబాబు నాయుడు గారు కూడా అలా ఏం లేదండి, అంత పెద్ద మనిషి కూడా ఏం మాట్లాడలేకపోయారు. అలా ఏం ఉండదండి. 4% రిజర్వేషన్ అంశం అనేది మీ జాతీయ కార్యవర్గం నేషనల్ హెడ్ క్వార్టర్స్ డిసైడ్ చేస్తుంది కదా. డెఫినెట్లీ బీజేపీ జాతీయ పార్టీ మీరు అన్నట్టుగా రాష్ట్రానికి మారుతూ అండ్ అలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు చాలా ఆలోచించి అందరినీ కన్సల్ట్ చేసి ఫైనల్గా పార్టీ విల్ మేక్ ద డెసిషన్ అండ్ ద డెసిషన్ విల్ బి అనౌన్స్ బై ద సెంట్రల్ పార్టీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద స్టేట్ లీడర్స్. ఆ స్టేట్ లీడర్స్కి చెప్తారు ఇది అనౌన్స్ చేయండి అని. దే విల్ గివ్ ద బ్లెస్సింగ్స్ టు అనౌన్స్ దట్. కానీ ఒకటి కూడా ఏంటంటే ఎలక్షన్ టైంలో చాలా ప్రచారాలు కూడా జరుగుతుంటాయండి. అనని మాటలు అన్నారని ఇట్లాంటివి చాలా కూడా జరుగుతూ ఉంటాయి. ఆవిడ ఓపెన్గా అన్నారండి, ఓపెన్గా అన్నారు, సాయంత్రానికి సరిదిద్దుకున్నారు. దాని మీద పెద్ద రగడైంది ఆంధ్రప్రదేశ్లో. మీ దాకా ఇక్కడ రాలేదేమో కానీ తెలంగాణలో అంటే చూసాం కానీ బట్ ఇమీడియట్గా కరెక్ట్ చేసుకున్నారు ఆమె. ఎందుకంటే అలాంటివి పార్టీలో సెన్సిటివ్ అంశాలకు సంబంధించి, సెన్సిటివ్ ఇష్యూస్కి సంబంధించి చాలా ఆచితూచి మాట్లాడతారు. జనరల్గా అసలు బీజేపీ అంటేనే లెక్కలు వేసుకుని మాట్లాడే పార్టీ, చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. అట్లాంటిది అంత తొందరపడి ఎట్లా మాట్లాడేశారండి. ఆ అంశం పక్కన పెడితే రేపు ఉమ్మడిగా మీరు కంటెస్ట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. మీ పక్క రాష్ట్రం, మీరు జాతీయ స్థాయిలో నాయకురాలు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. 3 పార్టీలు కలిసి ఒక సేవ్ ఉండాలి. లాస్ట్ టైం లాగా చంద్రబాబు నాయుడు రైడ్ ఓవర్ చేయడానికి ఈసారి అవకాశం ఉండకపోవచ్చు అనుకుంటున్నా. మీరే ఉంటారు. లాస్ట్ టైం ఆయన ఎవరికి స్పేస్ ఇవ్వాల. క్యాబినెట్లో ముఖ్యమంత్రిగా చెప్తున్నానంటే బీజేపీ పాపం 2 మంత్రులు ఉండేవారు. అందులో ఒక ఆయన వాళ్ళవాడే ఎప్పటికైనా కామినేని శ్రీనివాస్ గారు, 2 ఆయన లేరు. ఈ పాజిటివ్ పైడికొండల మాణిక్యాలరావు గారు త్రూ ఆర్ఎస్ఎస్ మ్యాన్. వీళ్ళ ఫైల్స్ కూడా లోకేష్ గారి ఆఫీస్ మెయింటైన్ చేసేదని అభియోగం, వాస్తవం కూడా. నేను చాలా క్లోజ్ క్వార్టర్స్ నుంచి చూశాను. ఈసారి అటువంటి ఇబ్బందికరమైన వాతావరణం మీకు ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను మీరు కూటమి అధికారంలోకి వస్తే. ఒకటి ఏంటంటే కూటమిలో ఒక ధర్మం ఉంటుందండి. ఆ ధర్మం అందరూ పాటించాలి. ఉంటుంది కదా, ఉండాలి. అదే కూటమి ధర్మం అనేది అందరూ పాటించాలి. అలాగే ఒక ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుంది, ఒక ఉమ్మడి యాక్షన్ ప్లాన్ ఉంటుంది. అలాగే అధికారాన్ని షేర్ చేసుకోవడంలో కూడా ఏదో ఒక ప్లాన్ ఉంటుంది. అది బయటికి చెప్పకపోయినా ఒక ప్లాన్ ఉంటుంది. సో ఎవరు డామినేట్ చేసుకునే పరిస్థితి ఉంటుందని నేనైతే అనుకోనండి. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ప్రెరగేటివ్ ఉంటుంది, అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ ప్రెరగేటివ్ ఉంటుంది. అండ్ డెఫినెట్గా అభివృద్ధికి 2 కలిసి పనిచేయాలి, సంక్షేమానికైనా. అందుట్లో ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి, ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అవన్నీ చూస్తే డెఫినెట్గా సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ ఉండాలి వాళ్ళకి. స్టేట్ గవర్నమెంట్కి ఆసరా అతి ముఖ్యం వాళ్ళకి. సో అందువల్ల ఒకళ్ళనొకళ్ళని డామినేట్ చేసుకునే పరిస్థితి ఉంటుందని నేనైతే అనుకోనండి. గతం సంగతి నాకు తెలియదు. అదే మీరేంటంటే ధర్మం 4 పాదాలు నడిచినప్పుడు ఎలా ఉంటాయి రూల్స్ అనేది చెప్తున్నారు. అక్కడ అలా నడవదని చెప్తున్నాను నేను. నా పాత అనుభవాలు, పాత చరిత్ర చూసిన తర్వాత ఈసారి స్ట్రింజెంట్గా ఉంటుంది బీజేపీ అని ఒక ఇండికేషన్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అవసరాలు ఉంటాయి కాబట్టి. లాస్ట్ టైం లాగా ఆయన అప్పటికి ఇప్పటికీ బీజేపీ సెంట్రల్ లెవెల్లో కానివ్వండి బాగా ఎదిగింది. సో డెఫినెట్గా బీజేపీ హ్యాస్ బికమ్ మచ్ మోర్ స్ట్రాంగర్. సో ఐ డోంట్ థింక్ దట్ విల్ హ్యాపెన్. మీరు అనే ఏదైతే ఉందో అది సంభవించకపోవచ్చు అని నేను అంటున్నాను. గతంలో ఏంటో నాకు పార్లమెంట్లో సమాధానాలు ఇచ్చేప్పుడు ఏబీసీ చదువుతూ సి ఈ ప్రశ్నే ఉత్పన్నం కాదని చెబుతుంటారు కదా, అట్లాగా ఇది సంభవించకపోవచ్చు అంటారు. సరే, ఫైనల్గా ఒక హైపోథెటికల్ క్వశ్చన్ అనుకోండి, లేకపోతే ఇంకోటి ఏదైనా అనుకోండి. రేపు పొద్దున ఇండి అలయన్స్, నేను ఇండియా అననండి, ఇండి అలయన్స్ చుక్కల కూటమికి ఒక 100 స్థానాలు దాటితే చంద్రబాబు గారు ఎంబడే యూటర్న్ తీసేసుకొని కాంగ్రెస్ వైపు పరుగులు పెడతారు. ఎన్డీఏకి అదొక మేజర్ సెట్ బ్యాక్ అవుతుంది అని చెప్పే ఒక దాన్ని ఏమంటారు, ఒక నెరేటివ్ ఢిల్లీ పొలిటికల్స్లో చాలా బలంగా నడుస్తుంది. దానికి గల కారణాలు బీజేపీకి కూడా ఉన్నాయి. 2 సార్లు ఈయన చేతిలో దెబ్బతింటాం. ఈయన నితీష్ కుమార్ అన్న బీజేపీకి భయమే. వీళ్ళు ఎప్పుడు యూటర్న్ తీసుకుంటారో, ఎప్పుడేం ఆడతారో తెలియదు. వచ్చి రాళ్ళు సురుతారు, లేకపోతే నల్ల చొక్కాలు వేసుకుంటారు, నల్ల బెలూన్లు వదులుతారు. ప్రధానమంత్రి మోడీ వచ్చి మాట్లాడుతుంటే ఆ ప్రసారాలు ఆపించేస్తారు. ఇలా రకరకాల విన్యాసాలు ఉంటాయి వీళ్ళకి. వీళ్ళని మళ్ళీ నమ్మి వెళ్ళటం వల్ల మీరేమన్నా ప్రమాదంలో పడే సూచన కనిపిస్తుందా? డెఫినెట్లీ ప్రమాదంలో పడే ఇదేం ఉండదండి. ఈవేళ అంటే ఇండి కూటమి కన్నా కూడా
బీజేపీ ఎన్డీఏ కూటమి చాలా బలంగా ఉంది, 40 పార్టీల కూటమి అది డెఫినెట్గా బలంగా ఉంది. అండ్ గతంలో కన్నా కూడా బీజేపీ మచ్ 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 స్ట్రాంగర్ ఇన్ ఎవ్రీ సెన్స్. కార్యకర్తల బలం కానివ్వండి, ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానీ, రాష్ట్రాల్లో ప్రెజెన్స్ కానివ్వండి, ఇట్స్ లైక్ ఆల్ పర్వేజివ్ లాగా ఉంది. సో అందువల్ల పోయిన అధ్యాయాల్ని తెరిచే అవకాశం ఉందా అంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా? ఐ డోంట్ థింక్ సో అండి, ఐ డోంట్ థింక్ సో. మీకు పరిపూర్ణమైన మెజారిటీ రాని పక్షంలో వీళ్ళ మీద ఖచ్చితంగా బ్యాంక్ అవ్వాల్సిన ఐ డోంట్ థింక్ సో అండి, బట్ దట్ ఈస్ సంథింగ్ టు బి డిసైడెడ్ బై ద సెంట్రల్ పార్టీ. బట్ నాకు అనిపిస్తుంది, ఇది పర్సనల్ ఒపీనియన్, అది జరగకపోవచ్చు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, సౌత్ ఇండియా కానివ్వండి, పర్టికులర్ తమిళనాడు కానివ్వండి, ఏ రాష్ట్రమైనా కానివ్వండి, ఆ రాష్ట్రం ఎదుగుదల కోసం ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలో సెంట్రల్ గవర్నమెంట్ విల్ గివ్ ఫుల్లెస్ట్ సపోర్ట్. మీరు ఒక తెలుగు మహిళ, మీకు జాతీయ స్థాయిలో మీరు నాయకురాలు కావచ్చు కాక, బేసిక్గా ఈ గడ్డ మీద పుట్టారు, తెలుగు మాట్లాడతారు, తెలుగు మహిళ, తెలుగు వాళ్ళ ప్రైడ్ ఒకటి ఉంది ఆంధ్ర బ్యాంక్ అని. దాన్ని పక్కనన్న మీ తమిళ సోదరి నిర్మలా సీతారామన్ గారు చాకచక్యంగా అసలు ఆ పేరు లేకుండా చేసి వేరే బ్యాంకులో మెర్జ్ చేశారు, నష్టాలు అని చెప్పేసి. మరి అలాంటి నష్టాలు వస్తున్న బ్యాంకులు తమిళనాడులో కూడా ఉన్నాయి, తమిళనాడు పేరుతో ఉన్నాయి. వాటిని తీసుకెళ్ళి నార్త్ ఇండియన్ బ్యాంకులోనే మెర్జ్ చేయలేదు కదా. కనీసం తెలుగువాడి ప్రైడ్ ఒక్కటన్నా ఉండేట్టు చేయగలరా మీరు? మాట్లాడగలరా మీ పార్టీ హెడ్ క్వార్టర్స్ తోటి? ఈ విషయం అయితే నాకు అంటే ఐ డూ నో దట్ ఆంధ్ర బ్యాంక్ గాట్ చేంజ్ టు యూనియన్ బ్యాంక్ అనేది ఐడియా ఉంది నాకు. బట్ అది ఏదో పగపట్టి ఇది ఆంధ్ర తెలుగు వాళ్ళది కాబట్టి చేశారని నేను అనుకోనండి. అది ఒకటి ఏంటి అంటే వాట్ ఐ హ్యావ్ నోటిస్డ్, ఇప్పుడు ఒక డెసిషన్స్ చేసినప్పుడు కొన్ని రాష్ట్రాల్లో మొదట డెసిషన్స్ దే స్టార్ట్ గెటింగ్ ఇంప్లిమెంటెడ్, బట్ సూనర్ ఆర్ లేటర్ అదర్ స్టేట్స్లో కూడా జరుగుతాయి. తెలుసో తెలియకో చేసిన తప్పుల వల్ల మీరు ఆంధ్రులకు దూరం అవుతున్నారు. నేను అదే అన్నా, తెలుసో తెలియక కూడా చేసి ఉండొచ్చు మీరు అన్నట్టు. వైజాగ్ స్టీల్ మీద మీ స్టాండ్ మీరు మార్చుకోవట్లా, ప్రత్యేక హోదా మీద మార్చుకోవట్లా, ఆంధ్ర బ్యాంక్ విషయంలో మార్చుకోవట్లా, రైల్వే జోన్ విషయంలో మార్చుకోవట్లా. ఈ 4 కూడా అనవసరమైన వ్యతిరేకత ఇది. ఇప్పుడు మీరు ప్రత్యేక హోదా అంటే మీకు కావాలంటే 370ని అమెండ్ చేసుకోవాలా? మీరు కావాలంటే చేసుకున్నారు, మాకు కావాలని ఆంధ్రుడి గారు నేను నాలంటి వాళ్ళు అడుగుతారు, ఎందుకు చేయరు? చేయకూడదని ఏం లేదండి. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు అందరికీ అన్నీ తెలిసి ఉండాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు అల్లూరు సీతారామరాజు గారే ఉన్నారు, మనకి ఒక పెద్ద వార్ హీరో. మనకి మన చిన్నప్పటి నుంచి అల్లూరు సీతారామరాజు వీరగాథలు చదివి ఎస్ మనము చాలా గొప్పగా చేస్తాం, ఆరాధిస్తాం ఆయన్ని. అల్లూరు సీతారామరాజు గారి గురించి ఢిల్లీలో ఎవరికి తెలియదు. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, ఒక టైంలో లాస్ట్ ఇయర్ ఆయన సెంటినరీ సెలబ్రేషన్స్ జరిగినప్పుడు ఆయన పేరు మీద పోస్టల్ శాఖ ఇవన్నీ రిలీజ్ చేసి, ఆయన పేరు మీద సోనేరు, అట్లాగే ఒక ఆయన ఇవన్నీ చేసి రాజమండ్రిలో కూడా కల్చర్ డిపార్ట్మెంట్ ఇవన్నీ చేసినప్పుడు దానికి ముందు ఒక 2-పేజ్ నోట్ ఇచ్చారు ప్రధానమంత్రి గారికి. ప్రధానమంత్రి గారు కృష్ణరెడ్డి గారు ఇప్పుడు కల్చర్ మినిస్టర్ కదా ఆయన ఆ నోట్ ఇచ్చినప్పుడు ప్రధానమంత్రి గారు ఇంత అద్భుతమైన వ్యక్తి గురించి నాకు ఎన్ని రోజులు తెలియలేదు అని చాలా అడ్మైర్ చేశారు. ఆయన వెంటనే ఒప్పుకున్నారు అది చదివిన తర్వాత. అంటే ఏంటి అంటే తెలియదు ఆయనకి. ఇప్పుడు సెంగోల్ దీని గురించి ఎంతమందికి తెలుసండి? నేను తమిళనాడులోనే చదువుకున్నాను, నాకు తెలీదు. తమిళనాడులో చదువుకున్నాను నేను మెడిసిన్ అక్కడే చదివాను. ఎప్పుడూ తెలీదు నాకు, అసలు దాని చరిత్ర తెలీదు, నెహ్రూ గారికి అలా ఇచ్చారని తెలీదు, ఏమీ తెలీదు. బట్ ఒక్కొక్కటి వచ్చినప్పుడు డెఫినెట్లీ ఆ ఏరియా వాళ్ళ ప్రైడ్ పెరుగుతుంది. ఇది కదా మన చరిత్ర అనేది ఒక పిల్లలకి, ఇప్పుడున్న యంగ్స్టర్స్కి అందరికీ కూడా అది ప్రైడ్ వస్తుంది. అట్లా తెలీదు. ఇప్పుడు నేనేమనుకుంటానంటే తెలిసి ఇగ్నోర్ చేస్తేనో, తెలిసి ఏదన్నా దానికి అవమానించే విధంగా చేస్తే మనం ఫీల్ అవ్వాలి, కానీ తెలియకుండా చేసిన దానికి మనం పెద్ద రియాక్ట్ అవ్వకూడదని నేను అనుకుంటాను. నేను అనేది ప్రభుత్వం ఈజ్ సపోజ్ టు, గవర్నమెంట్ ఈజ్ సపోజ్ టు నో, యూనియన్ గవర్నమెంట్ ఈజ్ సపోజ్ టు నో. అంటే కొన్ని పాలసీ డెసిషన్స్ ఉన్నాయండి. పాలసీ డెసిషన్స్కి ఇప్పుడు మీకు రీజనల్ ఫీలింగ్స్ కానీ అవన్నీ మనం అనుకుంటాం. 32 మంది ప్రాణత్యాగం చేస్తే వచ్చిన ప్లాంట్, స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అండి, విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు. అమృతరావు గారి గురించి ఈ రోజు తెలంగాణ నుంచి కూడా ప్రాణత్యాగం చేశారు. ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళిన వాళ్ళం, అలాంటి వాళ్ళం అమృతరావు గారి గురించి చదువుకుంటాం ఇప్పటికీ. అవును. సో ఆ ఎమోషనల్ బాండేజ్ ఉంది. బట్ ఆ ఎమోషనల్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అది ఆగింది కదా, తాత్కాలికంగా ఇన్ని రోజులు ఆగిందండి. ఇన్ని రోజులు ఆగిందంటే ఇంకా అది ఇట్స్ నాట్ తాత్కాలికం ఏం కాదుగా. ఇంకా భూములు అమ్మేస్తున్నారు చుట్టుపక్కల.
అది వేరే విషయం. బట్ నేను చెప్పేది మీ వైజాగ్ దీని గురించి మటుకు దాన్ని ఆపారు కదా అది. సో డెఫినెట్గా సో అయినా అంటే ఫైనల్గా ఒక విషయం చెప్పండి, ఇలాంటి సున్నితమైన అంశాల విషయంలో మీరు ఏ రాష్ట్రంలో అయితే వర్క్ చేయాలనుకుంటున్నారో ఆ రాష్ట్ర ప్రజల కాన్ఫిడెన్స్ని గెయిన్ చేయడానికి, వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? డెఫినెట్లీ అవతల జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు. డెఫినెట్గా రైట్. థ్యాంక్ యూ డాక్టర్ పద్మ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, అంటే చాలా అంశాలు జాతీయ స్థాయి నుంచి రాష్ట్రాల వరకు, అలాగే ఒక మహిళా నేతగా ఆవిడకి వివిధ రాష్ట్రాలతోటి అనుబంధం ఉంది. ఆవిడ చదువుకుంది తమిళనాడు ఇన్ఛార్జ్గా ఉన్నారు. అలాగే బంధుమిత్రులు ఉంటారు ఆంధ్రలో, ఆంధ్ర గురించి అవగాహన ఉంది. తెలంగాణ ఆవిడ ఫీల్డ్, తెలంగాణలో పనిచేస్తున్నారు. సో విస్తారమైన అనుభవం, ఢిల్లీలో మంచి నెట్వర్క్స్, పార్టీ పరంగా కూడా, అండ్ వివిధ సేవా సంస్థలతో అసోసియేషన్ కూడా ఉంది డాక్టర్ పద్మ గారికి. ఈసారి ఇంతకుముందు జరిగిన తప్పిదాలో పొరపాట్లో బీజేపీ వైపు నుంచి జరగవు అనే ఒక నిర్దిష్టమైన సందేశం అయితే ఇచ్చారు. ఇట్స్ ఏ మోస్ట్ వెల్కమింగ్ ఆస్పెక్ట్ ఫ్రమ్ బీజేపీ సైడ్. ఎందుకంటే తెలంగాణలో బీజేపీ ఎదిగింది, ఆంధ్రలో కూడా ఎదగాలి రెండు తెలుగు రాష్ట్రాలు. ఎందుకు ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీకి కొరుకుడు పట్టలేదనే దగ్గర నిర్మోహమాటంగా ఆవిడ అభిప్రాయాలు ఆవిడ చెప్పారు. సో ఆ విషయంలో బీజేపీ హెడ్ క్వార్టర్స్ రెండు రాష్ట్రాల నాయకత్వాలకి దిశానిర్దేశం చేస్తుందని ఆశిద్దాం. మోదీ గారు కోరుకున్న వికసిత భారత్, బంగారు భారత్, ఈ రెండు కూడా బీజేపీ తీసుకొస్తుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ అండి.